కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేశారు. తమకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా అంటూ కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. నెక్స్ట్ ఏ పార్టీలో చేరబోతారు? ఏం ఉత్కంఠ ఏం లేదు, బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు, దాని డౌట్ ఏం లేదు. బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసినా అది ఎప్పుడూ జరిగిపోయింది. ఒకసారి చూద్దాం జీవన్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో ఏం మాట్లాడారో. ఒక 2 ఇంపార్టెంట్ బైట్స్ ఉన్నాయి, పీసీఆర్ బైట్స్ ఉంటే ప్లే చేయండి ఒకసారి. వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలి ఏదైతుందో వీడి మాటనే గిచ్చుకుంటాడు. వీడిని ఇట్లే అనగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటోడు ఏదైతుందో వీడు ఇట్లే అనగదొక్కబడాలి, తొక్కబడాలి. మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. నేను చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు? నువ్వు ఇవ్వాలే చెప్తున్నా, నేను నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు ఆపలేదని చెప్పట్టు నేను. వీడికి ఏ హోదా. సో ఆయన టార్గెట్ ఎవరో అర్థమైపోయింది. అడ్డం వచ్చిన వాళ్ళని దొక్కుతా అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఆయన టార్గెట్ అని అర్థమైపోయింది. సో ఈ షార్ట్లీ బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు. జూన్ 2 లోపనే అంతే అయిపోతుంది. మంచి ముహూర్తం చూసుకుని కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారు. త్వరలోనే నాకున్న సమాచారం మేరకు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఆయన వచ్చి ఆయన ఇంటికి వెళ్లి జగిత్యాలలో కలిసి పార్టీకి రమ్మని ఆహ్వానిస్తారు బీఆర్ఎస్ కు. అది మేబీ వెళ్లే అవకాశం ఉంది ఇమీడియట్ గా. సో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా సంగప్ప గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ముందుగా శరత్ గారు, సో జీవన్ రెడ్డి 42 ఏళ్ల ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ముగియబోతోంది సార్. ఇది అసలు అంటే నేను ఆయన ఏదైతే రెబెలియస్ వాయిస్ వ్యక్తం చేస్తున్నాడో, కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉన్న కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయం గురించి ఆయన ఏదైతే గళం విప్పాడో దానికి నేను మద్దతు ఇచ్చాను సార్, మద్దతు ఇస్తున్నాను. అది కరెక్ట్. అది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ తీసిందే మేము. ఈ ఫిరాయింపులను ఎంకరేజ్మెంట్ చేయడం అనేది మా చెన్నూరు నియోజకవర్గంలోనే ఫస్ట్ జరిగింది. అందరు బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని బాల్కా సుమన్ అసలు నామరూపాలు లేకుండా చేయాలా అనేటువంటి ఆలోచన వివేక్ చేసినప్పుడు మేము దాన్ని అపోజ్ చేసినాం వినరా. ఆ తర్వాత మేము అప్పుడు చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడినాం, ఇది తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన చెత్త కాంగ్రెస్ లో చేరితే అది పవిత్రమైంది కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పు అని అన్నాం. కానీ సరే ఏదో ఇక రేవంత్ రెడ్డి ఒక రకమైనటువంటి వ్యవహారాలు చేసినాడు. ఒక రకంగా ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న మాటలు ఒక రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అంటే కాదు, పార్టీ అధిష్టాన వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనాలి. రాహుల్ గాంధీ ఏం చేసినాడండి, ఆయన కూడా ఫిరాయింపుదారులకు కండువాలు కప్పినాడు కదా. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత చిన్నారెడ్డికి జరిగిన అన్యాయము, తర్వాత వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడినాడు. నిజానికి వాళ్ళ కాంగ్రెస్ లో ఎట్లా తయారైందంటే ఇది నిజమైన కాంగ్రెస్ లాగా లేదు. ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ టర్నడ్ కాంగ్రెస్. ఎన్టీఆర్ భవన్ కు గాంధీ భవన్ కు తేడా లేనంత నీచాతి నీచంగా రాజకీయాలను దిగజార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తర్వాత మరి పెద్ద ఆయనే అలిగినాడు అని అన్నప్పుడు ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్లు అవి ఇవి అన్ని ఇచ్చాడు కదా. ఈ వ్యవసాయ శాఖకు సలహాదారుడుగా పోచారం శ్రీనివాసరెడ్డిని పెట్టాడు కదా. యాక్చువల్లీ నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎప్పుడైతే జీవన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుండేనో, ఐ వాజ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ మీటింగ్ వేర్ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈయన కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు అని చెప్పినాడు.
అసలు ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రివర్గంలో ఎవరు మంత్రివర్గంలో చేరతారో చెప్పడానికి వీల్లేదు. అందులో ఆ వ్యక్తికి ఇంకో శాఖ కేటాయించడం అనేది మరీ రాజకీయంగా పరిణితి లేనటువంటి వ్యవహారం. సరే, అట్లా మాట్లాడినాడు. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి నిలబెట్టిన తర్వాత కూడా ఒక పథకం ప్రకారంగా దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి జీవన్ రెడ్డిని హత్య చేసినారు రాజకీయంగా. ఇది వాస్తవం, ఇది మా అందరికి తెలుసు. మేము అక్కడ అదే ప్రాంతం కదా, అక్కడంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. మేము వాళ్ళు ఏం చూసేవాళ్ళం. చేశారు? అడ్డూరు లక్ష్మణ్ ఏం చేశారు? శ్రీధర్ బాబు ఏం చేశారు? దానిలో ఏం చేశారు అని అంటే ఈయన గెలువు కూడా చేశారు. రేవంత్ జాయిన్ చేసుకుంది పార్టీ అధిష్టానం. రేవంత్ No, no, రెడ్డి no, జాయిన్ no, అట్లా కాదు. చేసుకున్నారు. ఈయన ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చేసేసి ఈయనను గెలవకుండా కాపాడిందే వీళ్ళు. అందుకే ఆయన ఎప్పుడు కూడా అడ్డూరు లక్ష్మణ్ కు పాపం జగిత్యాల్లో అంత కెపాసిటీ ఉందా? ఆయన జీవన్ రెడ్డి గెలవకుండా చేసేంత కెపాసిటీ. ఆయన ఇప్పుడు మంత్రి అయినారు కానీ ఆయన 4 సార్లు ఓడిపోయినారు పాపం. సార్ ఆయన 4 సార్లు ఓడిపోయినారు. జగిత్యాల్లో ఆయన జీవన్ రెడ్డి శిష్యులే. సార్ మీరు అనుకున్న అట్లా కాదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ప్రతి వ్యక్తికి కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేంత మద్దతు లేకున్నా ఇతర నియోజకవర్గాల్లో వాళ్ళాళ్ళు అని ఒకళ్ళు ఉంటారు. యాక్చువల్లీ జీవన్ రెడ్డిని బొందబెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే తనకంటే సీనియరు, యోగ్యుడు, సౌమ్యుడు, మచ్చలేని రాజకీయ నాయకులు గడుపుతున్నాడు. ఇట్లాంటి వాడిని ఓర్చగలదా సార్? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బట్టతల ఆడిది మంచి కొప్పున ఆడిదాని మీద విమర్శలు చేసినట్టుగా రేవంత్ రెడ్డి చేసిన కుటీల రాజకీయాలు. నేనేమంటానంటే యాక్చువల్లీ జీవన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయాల్సింది కాదు. ఆ పార్టీలోనే ఉండి పార్టీ అధిష్టాన వర్గం దగ్గరికి వెళ్లి తర్వాత ఇతరత్రమైన సందర్భాలలో చాలా మీటింగులు పెట్టి, అసమ్మతివాదుల మీటింగులు పెట్టి వాళ్ళని ఢిల్లీకి తీసుకొని పోయి తమ వర్గం వాళ్ళకి న్యాయం జరిగేలాగా కృషి చేసినా అంటే అట్లా చేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు పప్పులు బెల్లాలు వంచినట్టుగా కార్పొరేషన్ చైర్మన్లను పంచిపెట్టినప్పుడు ఈయన మౌనంగానే ఉన్నాడు కదా సార్. ఇది ఈయన ఆనాడు ఏం మాట్లాడలేదే. ఇవాళ రాజీనామా చేయడానికని సిద్ధమైన తర్వాత ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గురించో లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గురించో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? ఇది తప్పు అని ఆ రోజే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయలేదు? ప్రతి మీటింగ్ లో పోవాల్సింది, ప్రతి చోట ముఖ్యమంత్రిని ఇచ్చేయాల్సింది. తర్వాత ఎప్పుడైతే వేములవాడలో మీటింగ్ జరిగింది, తర్వాత ఇతరతరమైన సందర్భాల్లో కూడా ఈయన కూడా కొంత వేచి చూసినాడు, నాకు ఏదైనా అవకాశం వస్తుందో లేదో అదో ఇదో అని. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసినాడు? కోదండరామ్ కి నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టు, తర్వాత ఇంకెవడో జక్కయ్యకి ఇంకో పోస్టు, ఇట్లా ఒక రకంగా సహజంగా కాంగ్రెస్ భావజాలం ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్లను, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎన్నో రకాలుగా కృషి చేసిన వాళ్లను బొందబెట్టడము అనేటువంటి ఒక రాజకీయ అవకాశవాద ప్రక్రియను రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినాడు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎంపీ టికెట్ కూడా ఇచ్చాం కదా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత. ఆ తర్వాత అంతకుముందు ఎమ్మెల్సీ కూడా చేశారు. 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు? పార్టీ ఇంట్రెస్ట్ లో తీసుకున్నాము సార్. ఇప్పుడు 1.5 ఏళ్ల 2 నెలల కూడా ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినారు, ఎంపీ టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఓడిపోతే ఎంపీ టికెట్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డికి ఏం తక్కువ జరిగింది? అంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయంతో పోలిస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన అవకాశాలతో పోలిస్తే ఎవరెక్కువ పార్టీకి విధేయుడు, ఎవరెక్కువ పార్టీ సిద్ధాంతాలను అమలు చేసినవాడు? అంటే పార్టీ ఆయన గెలుస్తుంది కాబట్టి ఆయన లాంటి వ్యక్తి ఉండాలని చెప్పి ఇచ్చినారా, లేకపోతే దయాదాక్షిణ్యంతో బిచ్చగాడికి ఏదో బిచ్చం వేసినట్టు ఇచ్చినారా? ఆలోచించాలి కదా, అది కూడా తప్పు కదా. తర్వాత ఎందుకు డాక్టర్ సంజయ్ని ఎందుకు పార్టీలో చేర్చుకోవాలా? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మేము సవరణలు తీసుకువస్తాం, పార్టీ ఫిరాయించిన వ్యక్తిని ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటట్టుగా చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినాడు? రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏం మాట్లాడినారు? ఒక కుటుంబానికి ఒకే పోస్ట్ ఇస్తాము, రెండో పోస్ట్ ఇవ్వము, ఎవరైనా 2 పోస్టులు 3 పోస్టులు ఆశిస్తే మీరు మా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, వీలైతే వెళ్లిపోండి అన్నాడు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ తర్వాతనే కదా రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి ఎట్లా ఉన్నావు, టికెట్ దొరుకుతుందో దొరకదో, ఏదైనా పరిస్థితి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో రాజీనామా పెట్టి బీజేపీలో పోవడము తతంగం జరిగింది. తర్వాత వాళ్ల కుటుంబ అవసరాల దృష్ట్యా కుటుంబ పాలన గురించి వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడలేని దుస్థితి. ఎందుకంటే వాళ్ళ తల్లి ఒక రాజ్యసభ సభ్యురాలు, ఆయన లోక్సభ సభ్యుడు, ఆయన సిస్టర్ ఒక లోక్సభ సభ్యుడు. ఈ కుటుంబ పాలన అనేది వ్యవస్థీకృతం చేసినారనమాట కాంగ్రెస్ పార్టీలో. తర్వాత ఈ కులిపోయిన కాంగ్రెస్ ను సరిదిద్దాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినంత మాత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద గంగిగోవుల పార్టీ కాదు,
బీఆర్ఎస్ పార్టీలో ఈయన మనగలుగుతాడని. ఇప్పుడు ఇంత కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవించిన వ్యక్తి ఆ చిన్న ఇప్పుడు ఎట్లా అంటే ఒక సముద్రంలో తర్వాత నదిలో ఈదిన చేపను తీసుకుపోయి ఒక కుంటలో వారేసినట్టుగా ఉంటది. ఆయన తర్వాత ఆ విషయాలు గ్రహిస్తాడు. ఆ దొరలను, వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని, వాళ్ళ పద్ధతిని. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఆయన కేటీఆర్ నేతృత్వంలో పనిచేస్తాడా, లేకపోతే హరీష్ రావు నేతృత్వంలో పనిచేస్తాడా, ఎవరి నేతృత్వంలో పనిచేస్తాడు? ఇప్పుడు బాగా కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెచ్చుకున్నారు. ఆయనకి ఏం పాత్ర ఇస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళు అంతే, అది దొరల పార్టీ. ఇది సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఎ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్. ఒక రకంగా జీవన్ రెడ్డి గారు పొరపాట్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో జరిగితే ఇక అంతకంటే అధమైన స్టెప్ అంటూ ఇంకోటి ఏది ఉండదు. సరే ఇప్పుడు ఏదో జాయిన్ అవుతున్నారు, మరి ఎట్లా ఏముంటుంది సార్, 4 రోజుల తర్వాత తీసి విసిరేస్తారు. ఆయన కోడలికి ఏదో టికెట్ కోసమని వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. ఆయన కోడలికి రేపు టికెట్ ఇప్పించుకుంటాడు అంతే, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఎన్ని రోజులు కొట్లాడాలి? అదే అధికార పార్టీలో ఉండి కొట్లాడేది ఉండే, రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలని బయట పెట్టేది ఉండే. లుచ్చా రాజకీయాలు, ఈ అక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి, మంత్రుల అవినీతి, ఇవన్నీ పట్టుకొని పార్టీ హైకమాండ్ ఆయన ఒక దానిలో చెప్పారు, మంత్రి పదవి ఇస్తాం, నాకెందుకు ఇవ్వరు మంత్రి పదవి, నేను ఎక్స్పెక్ట్ చేశాను అప్పుడు, ఎందుకంటే ఎమ్మెల్సీ ఉండే అవకాశం ఉండే. ఎమ్మెల్సీ ఒక ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత 1.5 year ఎమ్మెల్సీగా ఉండే. సార్, ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఇమ్మీడియట్ గా మంత్రి పదవి ఇవ్వాలంటే అది రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి వ్యవహారం జరుగుతుంది. ఈయన మమతా బీబీ దీదినా ఓ చోట ఓడిపోయి ఇంకో చోట గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోవడానికి అట్లా కాదు కదా. సామాన్య కార్యకర్తలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అంటే ఆయన లేకుంటే మంత్రివర్గం కూర్పు జరగదని ఉంటుందా? తర్వాత అట్లాంటి సమస్యలు ఇతరత్రం కూడా వస్తాయి. చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, మాకు కూడా అది చేయాలి, ఇది చేయాలని వ్యవహారాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆయన కొద్ది రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీకి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? ఎవడు వద్దన్నాడు? ఆయన ఎమ్మెల్సీ టికెట్ క్లెయిమ్ చేసేది ఉండే, ఆయన కంటెస్ట్ చేసేది ఉండే. మళ్ళీ చాలా వ్యవహారాలున్నాయండి ఆయన చేయదలుచుకుంటే. కానీ ఏది ఏమైనా కానీ అంటే ఒక రేవంత్ రెడ్డి ట్రాప్ లోకి జీవన్ రెడ్డి ప్రయాణించినాడు. అట్లా చేయకుండా అదే పార్టీలో ఉండి ఎంతో మంది పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ తరఫున నిలబడి ఒక రైవల్ సెంటర్ ను కనుక అతను సృష్టించుంటే ఐ వుడ్ అప్రిషియేటెడ్. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ టిమిడ్ మ్యాన్స్ యాక్షన్. రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరుతా పోతా అంటే రేపటి నుంచి జీవన్ రెడ్డి గారు చేసే విమర్శలను, కేటీఆర్ చేసే విమర్శలతో హరీష్ రావు చేసే చాలా తప్పు నిర్ణయం అంటారు. కాంగ్రెస్ లో ఉండి ఫైట్ చేయాల్సింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అరే నువ్వెవడిపోయి నిన్నగాక మొన్న వచ్చినవాడి, నేను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నా, 40 సంవత్సరాల నా నిజాయితీని ఎవడు మీరు శాసించేది అని డైరెక్ట్ గా ఎదిరి ఒడ్డి కొట్లాడాల్సింది. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఇది కేవలము ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళా ఇవన్నీ జీవన్ రెడ్డి ఉండంగా కూడా రేపటి రోజున కాలం కలిసి వస్తే మళ్ళీ ఈ డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు, అక్కడ ఆయనకు టికెట్ ఇచ్చినా మనమేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే, ఆ దొరలందరూ ఒకటే. అది మనం వాస్తవం, అది గ్రహించక తప్పదన్నమాట. ఓకే, ఎస్. చరణ్ కౌశిక్ గారు, 42 సంవత్సరాల సుదీర్ఘ బంధాన్ని పోగొట్టేశారు, పంపించేస్తున్నారు. జీవన్ రెడ్డి గారిని ఎవరు పంపించారు? జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోతే 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు. 2019లో ఇవ్వలేదు. అదే సార్, 2019లో పోటీ చేసి 2019లో ఎమ్మెల్సీ ఒక 23 అంటారు అనుకున్నా. 19లో ఎమ్మెల్యే ఓడిపోతే 24 ఎంపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు ఆయన. అదే చెప్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ టికెట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు ఎవరు. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిద్ధంగా ఉండరు? మన చేయలేదా నరేంద్ర 19 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కాబట్టి సార్. అట్లా రాజకీయాలు అట్లా ఉండదు కదా. ఇంకోటి 23లో మీరు ఎమ్మెల్యే పోటీ, ఎమ్మెల్సీ ఉండి 23లో ఎమ్మెల్యే తీసుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ 24 ఎంపీ పోటీ చేశారు. మీకు ఒక్కరికి ఎన్ని అవకాశాలు, మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు? మీకు ఇంకోటి చెప్తా ఉన్నారు. 1983లో టీడీపీ నుంచి గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు మరి మంత్రిగా ఉన్నాడు కేటీఆర్, అదేవిధంగా ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో. తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారితో మళ్ళీ వారు కూడా పార్టీ ఫిరాయింపులో పాల్పడ్డారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి ఇంత మాట్లాడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు ఆనాడే పార్టీ ఫిరాయింపుల సమితి, నాదెండ్ల భాస్కరరావు గారిది కాదు కదా పార్టీ, ఎన్టీఆర్ పార్టీ గెలిచింది ఎన్టీఆర్ గారితో. మీరు అలా వేరు భాస్కరరావు వర్గంలో మళ్ళీ మంత్రి అయ్యారు. తర్వాత వైఎస్ రాజశేఖర గారి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2009లో ఓడిపోయారు. వారు దాదాపు 3 సార్లు ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు, 6 సార్లు 5 సార్లు కాంగ్రెస్. 3 సార్లు ఎంపీ పోటీ చేసి ఓడిపోవడం అంటే
మీకు కేసీఆర్ మీద కంటెస్ట్ చేయడానికి జీవన్ రెడ్డి గుర్తుకొచ్చారు సార్, 2006లో 7లో. సార్ ఇప్పుడు సరే 2024లో అంటే ఓకే గానీ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ పెట్టడానికి ఎవరు ముందుకు రాలే, అప్పుడు జీవన్ రెడ్డి ముందుకు సార్ వచ్చారు. ముందుకు వచ్చిరా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్వాగతించాల్సింది. ఇంకోటి అంటే ఏ నిర్ణయం అంటే అరే సార్, ఏంది మరి 3 సార్లు మా పోటీ చేసి హనుమంతరావు ఓడిపోయారు అంటే రాగండి చెప్తాను. 2 సార్లు కేసీఆర్ మీద కదా సార్, పోటీ ఇప్పుడు చేసింది. మా హనుమంతరావు గారు 2006 రాగండి. మా హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేశారు, పిసిసి ప్రెసిడెంట్ పనిచేశారు, ఏసీ సెక్రటరీ పనిచేశారు, 18 సంవత్సరాలు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి రాష్ట్రంలో మంత్రివర్గం ఉన్నారు. మా హనుమంతనకు మరి టికెట్ ఇవ్వలేదు, అదే కాకుండా రాజ్యసభ ఏది ఇవ్వలేదు. మరి హనుమంతన పార్టీ ఉన్నారు లేదా? లాయలిస్ట్ అంటే ఏంది? నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా పార్టీ మారి ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటే జీవన్ రెడ్డికి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది కదా సార్, జీవన్ రెడ్డి హనుమంతరావు గారి కాన్స్టిట్యున్సీ డైరెక్ట్ గా లేదు ఇప్పుడు కదా. ఓడిపోయిన వ్యక్తి అయితే మళ్ళీ ఇప్పుడైతే ఎమ్మెల్యే లేదు కదా. మీరు పార్టీ గొప్ప నిర్ణయం తీసుకొని ఇంకోటి మీరు చెప్తే ఎంతమంది టికెట్ ఇచ్చినా? అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నిసార్లు ఓడిపోతే టికెట్ ఇప్పించింది మీరు? మేడిపల్లి సత్యం మీరు టికెట్ ఇప్పిందా? ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు? గెలిచారు కదా మరి సార్, అడ్డూరు లక్ష్మణ్. లక్ష్మణ్ ఎన్నిసార్లు టికెట్ ఇచ్చారు? అంటే ఆయన 4 సార్లు పోటీ చేశాడు. ఆయన చెప్పింది ఒకటి మరి సార్ లేండి, మీరు 2 మాత్రం సార్లు. నీ వర్గాన్ని టికెట్లు కావాలి, మీకు టికెట్లు కావాలి, మీరు మాత్రం పోటీ చేయాలా, మీరు చెప్తే జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలి, మళ్ళీ నాకు పార్టీలో అన్యాయం జరిగింది. మరి నేనేమనాలి? మరి నేను ఎమ్మెల్సీ అయినా నేను నాకు ఇవ్వలేదు, నేను పార్టీలో లేనా? మా హనుమంతలు లేడు పార్టీలో, మా మధ్యాస్కన్ లేడు, అందరికి అవకాశం ఇచ్చారు పార్టీ ఒక్కొక్కరు. ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇచ్చిన నాకు అర్థం కాక రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు కొత్తగా వచ్చిరా, రేణుకా చౌదరి గారు కొత్తగా వచ్చిరా, లేకపోతే అభిషేక్ మిని సింగ్ గారు కొత్తగా వచ్చిరా, లేకపోతే వేం నరేంద్ర రెడ్డి ఎప్పుడు వచ్చిండు? పోచారం శ్రీనివాసరెడ్డికి సలహాదారు ఎట్లా ఇస్తారు? ఫిరాయించిన వాళ్ళకు ఏం సలహాలు ఇచ్చారు అడుగుతున్నారు. నాదెళ్ళ భాస్కరరావు మంత్రివర్గంలో ఎందుకు పోయారు సార్? మరి మీరు ఎంత నిజాయితీ పనులు మరి ఎందుకు పోయారు? మరి నాకు అర్థంగా మీరు వేసింది ఏంది? దాని మీద క్షమాపణ చెప్పు. మరి దాని మీద క్షమాపణ చెప్పండి. ఒకటినే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ గారు జూనియర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు అంటే రేపు ఆ నాయకత్వం మీరు పనిచేస్తారు, కేసీఆర్ నాయకత్వంలో చేస్తారు. ఎట చేస్తారు సార్? వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. అట్లా అంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో కూడా తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేశారు కదా ఎన్నో సార్ పని చేస్తే రేవంత్ రెడ్డి గారు వద్దన్నారా? మీకు 5-6 పనిచేస్తున్నారు. అదే సార్ రేవంత్ రెడ్డి గారు వద్దన్నారా? అందుకే రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు మీకు. అవకాశం రేవంత్ రెడ్డి ఇంకోటి ప్రభుత్వంలో ఏమైనా రేవంత్ రెడ్డి గారు నష్టం చేసిరా? పార్టీ పరంగా మీరు పార్టీ మారుతారని తెలిస్తే మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడరు, దుద్దిల శ్రీధరబాబు ఇంటికి వచ్చారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు, అదే కాకుండా అదే సచిన్ సావత్ గారు పోయారు. ఇప్పుడు ఆయన మెయిన్ ఏంటంటే మొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిపించుకున్నా మళ్ళా మున్సిపల్ చైర్మన్ గా సంజయ్ వర్గీని పెట్టారు, నేను చెప్పిన మనిషికి ఇవ్వలేదు అని చెప్పి. ఇప్పుడు మీరు వర్గీయులను ఎందుకు తీసుకొస్తారు? అంటే మీరు వర్గాలు మెయింటైన్ చేస్తారా? అంటే మీరు చేస్తే వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఏం మొదటి నుంచి మరి మీరు మొదటి నుంచి ఉన్న ఎంతమందికి టికెట్ ఇప్పించారు సార్? మీరు మీ వల్ల ఎంతమంది జగిత్యాలు ఒక్క లీడర్ తయారు చేశారు? మీరు జిల్లాలో ఒక్క లీడర్ తయారు చెప్పండి. మీ జగిత్యాలు మీరు చేసినటువంటి ఒక్క సెకండ్ లీడర్ పేరు చెప్పండి ఇప్పటివరకు. ఏ నాయకుడు ఏదో కూడా చేసి మీరు మొత్తం పోటీ చేస్తే నేను పోటీ చేయాలి, లేకపోతే ఎవరు ఉండొద్దని మాట్లాడితే అర్థం ఉందా? అరే మీకు ఎమ్మెల్సీ అయిపోకముందే ఎంపీ కావాలి, ఎమ్మెల్సీ అయిపోకముందే ఎమ్మెల్యే కావాలా? ఇప్పుడు మళ్ళీ నాకు మంత్రివర్గంలో స్థానం వేయలేదు. ఎన్ని అవకాశాలు ఇస్తారు ఒక వ్యక్తికి? ఇప్పుడు అజారుద్దర్ గారు ఉన్నారు, మొన్న 23లో ఓడిపోయాడు. అదే బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చిన తర్వాత మధ్యలో కదా అదేవిధంగా మంత్రి అనౌన్స్ చేసింది, ఎమ్మటి ఇవ్వలే కదా. అదే కాకుండా షబీర్ అలీ గారు ఉన్నారు, కామారెడ్డి వదిలేసి నిజామాబాద్ అర్బన్ పోయిండు, తర్వాత తీసుకొచ్చి అడ్వైజర్ ఇచ్చారు. అరే మీరు పార్టీ మీకు ఇన్ని ప్రయాణాలు చేస్తే మీరు ఒక లీడర్కు జగిత్యాల నుంచి లీడర్ తయారు చేయకుండా రేవంత్ రెడ్డి గారు పోరాటం చెప్పండి, మీరు పోరాటం చేస్తే వచ్చిందా కాంగ్రెస్? అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ టైంలో ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ డిసైడ్ అయిపోయిన తర్వాత జానారెడ్డి ఒక లెటర్ రాశారు, ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ పిసిసి ప్రెసిడెంట్ ఫిలప్ చేయొద్దని చెప్పి. సార్ ఆ తర్వాత రేవంత్ రెడ్డికి వచ్చింది పిసిసి. రేవంత్ రెడ్డి నేనున్నా అన్నిట్లలో నేనున్నా, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తర్వాత ఒపీనియన్ తీసుకుంది పార్టీ. ఎవరిని? పిసిసి జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ని, స్పోక్స్ పర్సన్ ని, జిల్లా అధ్యక్షులని, బ్లాక్ ప్రెసిడెంట్, డెలిగేట్లని, సీనియర్ అందరు ఒపీనియన్ తీసుకుంటే అందరు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి కోరుకున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో నియమించారు. అజారుద్దీన్ గారు కావచ్చు, తర్వాత చాలా మంది అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక సైడ్ యాత్ర చేస్తున్నారు, ఇంకో సైడ్ బట్టి విక్రమార్క గారు చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా మధియాజ్ గౌడ్ గారు ఉన్నారు. కాబట్టి రకరకాల పార్టీ ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారు. దానిలో బాగా అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారు అంటే మంది 2015 జాయిన్ అయితే ఇప్పటికి ఎంతండి? 2010 9 సంవత్సరాలు. అరే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీలో పోయిన సబితా ఇంద్రారెడ్డి మంత్రిస్తే మీకు కరెక్ట్, ఆ పార్టీలో పోతారని చెప్తున్నారా? తలస్థాన శ్రీనివాస టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిస్తే కరెక్ట్. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ నిర్ణయం తీసుకుంటారు? వేం నరేంద్ర ఎట్టించిన వేం పార్టీ నిర్ణయాన్ని మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? అంటే మీకు వర్గాలు ఉండాలి, మీ మనసులు ఉండాలా, మీరు మాత్రం వేరే వాళ్ళని జగిత్యాలలో తయారు చేయలేరు. ఏమన్నా అర్థం ఉందా? లాస్ట్ జిల్లా అధ్యక్షుడు మీకు ఇచ్చారు కదా. అదే కాకుండా మీకు ఏమన్నా అన్ని మరి వైస్ చైర్మన్ ఎవరు ఇచ్చారు? మీ వర్గానికే ఇచ్చారు కదా. చైర్మన్ వారు తీసుకుని వైస్ చైర్మన్. మరి మీకు ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఆ జిల్లాలో నాయకులు ఎంత బాధపడి ఉంటారు మరి? అంతే కదా. మీకు నిజామాబాద్ లో ఎంపీకి టికెట్ తీసుకుంటారు,
తర్వాత మెదక్ 4, అది మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా దానికి సంబంధించి ఎమ్మెల్సీ మీరు తీసుకోమన్నా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీ చేయంటే నేను పోటీ చేయని చెప్తాను. మరి అంటే మీరు 2019 మాత్రం పోటీ చేస్తారు, మళ్ళీ 23లో ఓడిపోయిన తర్వాత ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ వచ్చి చేయండి అంటే చేయని పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసి తొక్కుండబోతుంది. తొక్కుంట అనేది రేవంత్ రెడ్డి గారు రాజకీయ స్టేట్మెంట్ మస్తు ఇస్తారు. ఏమన్నా నిన్ను తొక్కుతాని చెప్పిరా, లేకపోతే నీకేమైనా నష్టం చేసిరా, టికెట్ ఇవ్వకుండా ఏమన్నా ఇబ్బంది పెట్టిరా మీకేమన్నా? కాబట్టి అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేసి, అసలు వాస్తవం చెప్పాలంటే రెబల్స్ పెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయకుండా ఇంకా గౌరవించి పెద్ద మనిషి 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటుంది కదా, సరే దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది చెప్పి పార్టీ ఆలోచించి చాలా మంది మంత్రులు, ఏసీ సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సావత్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, దిద్దుల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత మేడిపల్లి సత్యం గారు అందరూ ఇంటికి పోతే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అవమానం. ఇంకోటి గంగిరెడ్డి గారు చనిపోయాడు, ఎవరు పోయారు పోలేదా? శ్రీధరబాబు గారు పోలేదా? అదే అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు పోలేదా? ఆ జిల్లా నాయకులంతా పోలేదా? మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడలేదా? అది హత్య విషయంలో మాట్లాడని చెప్పి అదొక నిందేస్తాడు. అదే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. పార్టీ అవసరాలు చూసి ఏ నిర్ణయం తీసుకున్నావు స్వాగతించాలి. అదే పార్టీ పదవి లేకుండా మా చేస్తున్నట్టు మా హనుమంతరావు అన్న మాత్రం పార్టీ లాయలిస్ట్గా ఉంటాడు. నేను లాయలిస్ట్ అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మీడియా వేదికగా విమర్శ చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకుండా పెద్ద మనిషి అని చెప్పేసి మేము ఉపేక్షిస్తే ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేసి ఎవరు కూడా స్వాగతించారు. ఖచ్చితంగా కాలం సమానం చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అందరూ తెలుసు కదా. డి శ్రీనివాస్ గారిని ఎట్లా సస్పెండ్ చేసిరో చూసిరు, ఆలనేంద్ర గారిని ఎట్లా సస్పెండ్ చేసిరో చూసిరు, విజయశాంతి గారిని చూసిరు, ఈటల రాజేంద్ర గారిని చూసిరు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూసిరు, తర్వాత రెహమాన్ గారు చూసిరు, రవీంద్ర నాయక్ చూసిరు. ఒకరు కాదు 100 మంది వాళ్ళ చిట్ట. వాళ్ళు ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా కనీసం సోకాజ్ నోటీస్ చేయకుండా ఎట్లా సస్పెండ్, వాళ్ళ కూతురే చెప్తుంది. కూతురు ప్రశ్నకే సమాధానం చెప్పలే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో పోతే భారతీయ జనతా మాకేమో అభ్యంతరం లేదు, వారి స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీలో పోయినా పోయే హక్కు ఉంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఆశి చూచి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇస్తే అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా పదవి లేకుండా లేరు కదా, ఏమన్నా ఉత్తగా ఉన్నారా మీరేమన్నా? ఈ 4 రోజులు పదవి లేకపోతేనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని విమర్శలు చేసి ఏకంగా రెబల్ అభ్యర్థులు పెట్టి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని కడిగి కంపాన పోసి ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోకుండా మీకు గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఖచ్చితంగా సమాజం గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీగా వారు చేయాల్సిన దాంట్లో 100% కాంగ్రెస్ పార్టీ వారి న్యాయం. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి ఎట్టిస్తా సార్? ఓడిపోతే ఎమ్మెల్సీ ఉన్న ఏ వ్యక్తి కన్నా మంత్రి ఇచ్చారా మీరు చెప్పండి? జగ్గారెడ్డి గారు ఓడిపోయారు, వారికి ఇవ్వలేదు. అదే కాకుండా మదియాస్ గౌడ్ గారు ఓడిపోయిన షబ్బీర్ అలీ గారికి వెంటనే షబ్బీర్ అలీ గారు అదే సార్ 23లో ఓడిపోతే 24లో మీకు ఎంపీ ఇచ్చారు. మీరు ఎంపీ పోటీ చేయకపోతే మీకు ఇచ్చేదే వాళ్ళేమో 2 అవకాశాలు వచ్చినాయి కదా మీకు. షబ్బీర్ అలీ గారు కామారెడ్డి వదిలేసి నిజామాబాద్ అర్బన్ బోర్డు పోయిండు, పార్టీ కోసం త్యాగం చేసిన కాబట్టి తీసుకొచ్చి జగ్గారెడ్డి భార్యకు కూడా ఇచ్చారు. ఎవరికి? జగ్గారెడ్డి భార్యకు కూడా. జగ్గారెడ్డి భార్య జిల్లా అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు, ఆమె ఎమ్మెల్సీ పోటీ చేసింది. ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో 2020లో ఎమ్మెల్సీ పోటీ చేసింది. ఆనాడు పార్టీ కోసం నిలబడ్డందుకు వారికి టీజీఐఏసీ చైర్మన్ ఇచ్చారు. మీకు ఇచ్చారు కదా 2 అవకాశాలు ఇచ్చారు. మీకు ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. మీరు చెప్పిన వరకు జిల్లా అధ్యక్షుడు, మీరు చెప్తే అడ్లు లక్ష్మణ్ కుమార్ మంత్రి ఇచ్చారు, మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అరే ఒకటిగా మీకు ఇంకోటి మీ మున్సిపల్లో వైస్ చైర్మన్ మీకు ఇచ్చారు. అరే ఇప్పుడు ఏమైనా మీరు ఎమ్మెల్యే అవుతారా నాకు అర్థం కాదు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు పడ్డారు అనేది చాలా స్పష్టంగా. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, చెప్పండి శరత్ గారు. కాంగ్రెస్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి భజన పరుల సంఘం సార్. కాంగ్రెస్ పార్టీలో భావజాలం లేదు, ఐడియాలజీ లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఇంత దళారీల గుంపు ఇది. ఏదో ఒక పదవి కోసమని మీరు మాట్లాడతారు పదవి కోసం, మళ్ళీ మాట్లాడాక ఏందా పదవి కోసం మాట్లాడేది రాపండి. మీరు మాట్లాడతారు పదవి కోసం. ఏంది పదవి? ఏం పదవి ఏమన్నా? ఏం పదవి చెప్పరాదు? మీరు 20 సంవత్సరాలు కాంగ్రెస్ మీరు ఎప్పుడు చెప్పరా? కాంగ్రెస్ పార్టీలో మీరు కేసీఆర్ తో ఉన్న రోజులు పదవి తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదవి లేక విమర్శలు చేయాలా? గిదా మీరు మాట్లాడేది? మా హనుమంతరం చూసి నేర్చుకోండి సార్, దయచేసి ఆపాలి మీరు. మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, మేము ఎన్ఎస్సీ నుంచి ఉన్నాం. మేము పదవి లేకపోతే ఉండలేదు. 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షం ఏమైతుంది? పదవి ఏమైనా చేస్తామా? మీలాంటి పదవి కావాలి, మీకు కావాలా? జీవన్ రెడ్డి గారు కావాలి. అందుకే మీకు కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ రేపటి పెడతారా? అది కరెక్ట్ అయితే నాకు అర్థం కాదు.
మా ఎన్టీఆర్ గెలిపించిన పార్టీని పంగనామా పెట్టి భాస్కరరావు మంత్రివర్గంలో ఉంటే కరెక్ట్ అవుతుంది. దానికి క్షమాపణ చెప్పాలి మరి. అంత నిజాయితీ పడని చెప్తున్నా మీరు. నాకు అర్థం కాదు. దయచేసి మాట్లాడాలి. మీరు చర్చ చేద్దామా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎంతమంది పదవులు ఇచ్చారో మేము. మీరు అనవసరం మా పార్టీ మీద అనవసరం నిందలేసే ప్రయత్నం. రేవంత్ రెడ్డి కొత్త వచ్చి నాకు అర్థం కాదు. 2010 జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ఉండి ఎమ్మెల్యే పోటీ చేసి ఎంపీ పోటీ చేసి గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే మీరే మీ భిక్ష వల్ల ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు? నాకు అర్థం. మీరు మాట్లాడేటప్పుడు గౌరవం మాట్లాడాలా. మీరంతా ఏదో జరిగిపోతున్నాడు మేము భజన. ఎవరు భజన పనులు? మీరు భజన పనులు. మీరు పదవులు లేకపోతే వెళ్ళిపోతారు. మేము పదవులు లేకపోతే పదవులు ఉన్నా ఉంటాం, పదవులు లేకుండా ఉంటాం. మాకేమైతుంది? మేము భజన పనులు. ఒకసారి చెప్పండి శరత్ గారు. దయచేసి మధ్యలో ఊకే ఇంటరప్ట్ చేసి చెప్పండి. జీవన్ రెడ్డి గారు ఏం తక్కువ చెప్పరాదు మరి. రేపల్లి బెటర్ కరెక్టా మరి? మీరు చెప్పరే. మీరు ఒప్పుకుంటారా? రాష్ట్ర అధ్యక్షుడు మీరు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీరు అనుకో ఏం చేస్తాం? ఎప్పుడో సస్పెండ్ చేసారు మీరైతే. మేము కాబట్టి ఉపేక్షించిన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సరే పెద్ద మనిషి ఉండని అని చెప్పి అని కూడా మేము చేసిన తప్ప. రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసినట్ట. ఇన్నిసార్లు టికెట్ ఇస్తే అన్యాయం చేసిన ఆట తీసుకొచ్చి ఆయన లేవనేసేనా? ఆయన ఏం లేవనేది చెప్పు. ప్రతి ప్రశ్న సమాధానం మేము చెప్తాం. ఏం లేవనేది చెప్పు. గంగిరెడ్డి గారు చనిపోతే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, జిల్లా అధ్యక్షుడు ఇవ్వలే. ఆయన చెప్పిన వాళ్ళు అల్లు లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే పదవులే. ఆయన శిష్యుడికి డీసీ అధ్యక్షుడు. మళ్ళీ కరీంనగర్ కు ఏమో తక్కువ చేసినా మాట్లాడు. ఆయన వల్ల ఏ నాయకులు లాభం జరిగింది చెప్పాలి మీరు. జగిత్యాల నుంచి ఒక నాయకుడి పేరు చెప్పు. ఒక వ్యక్తి పదవి ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పు. ఏమో మాట్లాడకుండా ఉంటున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసినట్టు రేవంత్ రెడ్డి తప్పు చేసినా మీరు మాట్లాడితే ఎట్లా? ఒక్క నిమిషం ఆగు మహానుభావ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలి. మీరు ఎనలిస్ట్ మాట్లాడాలి. మీరు నాకు అర్థం కాదు. మాట్లాడతారు. కాంగ్రెస్ లో ఉన్నారు కదా. కాంగ్రెస్ లో ఉన్నారు. ఏమున్నాడు? ఏం చేసారు సార్? మేమైతే నుంచి వచ్చిన వాళ్ళకి అందలాలు ఎక్కించడము అనేది చేయడం వల్లనే నిజమైన సార్ పాత కొత్త కలయిక ఉంటది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఎవరున్నారు? కాంగ్రెస్ ఎంతమంది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ వచ్చిన్నారు చెప్పు. ఒక కిషన్ రెడ్డి గారు తప్ప ఎవరున్నారు చెప్పండి. అడిగిన ప్రశ్న ముందుకు పోతారు సార్. ఆయన మాట్లాడనియారు సార్. ఆయన మీరు మాట్లాడు కాదు. మీరు ఎక్కువ టైం తీసుకుంటారు, తక్కువ టైం ఊకే మాట్లాడాలి. మాట్లాడండి. చర్చ చేద్దామంటే డీప్ నేనే మాట్లాడతా. అన్ని నేనే మాట్లాడతా. కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? అరే కాంగ్రెస్ మాట్లాడండి, బీఆర్ఎస్ మాట్లాడాలి, జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అన్ని పార్టీల గురించి మాట్లాడండి. ఓటే రేవంత్ రెడ్డి గారికి మాట్లాడితే మీరు పేద అయిపోతారు. ఒక్కసారి ఆయన సీట్ ఆయన గెలవలేదు. ఆయన కాంగ్రెస్ శరత్ గారు మాట్లాడిన తర్వాత అదే సార్ ఊకింటారు. మీ సార్ ఓపికతో వినాలా. నేను ఇన్ని నిమిషాలు గంటలు కూర్చుంటే మాట్లాడితే మీరు చెప్పిన తర్వాత మాట్లాడతాను. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పండి. చెప్పిన తర్వాత తిరుపతి రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నానంటే పార్టీలోనే ఉండి ఓడినా గెలిచినా పార్టీ నా జెండా మోసిన వాళ్ళకి ఇస్తే అభ్యంతరం లేదు సార్. పార్టీ ఇతర పార్టీలో నుంచి మనం ఫిరాయింపులు చేసి తీసుకొని వచ్చి వాళ్లకు కేబినెట్ హోదా గల పదవులు ఫర్ ఎగ్జాంపుల్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇవ్వడము అది కరెక్ట్ కాదు, అది ధర్మం కాదు. తర్వాత దానం నాగేందర్ రెడ్డి వల్ల సికింద్రాబాద్ సీటు ఓడిపోయినాము, ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మీరు ఎట్లా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తారు అనే ప్రశ్న వేసినాడు. దానికి సమాధానం చెప్పాలి. పద్మారావు కూడా రాజీనామా చేయకుండా చేసాడు సార్. అదేదో మాట్లాడాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేసింది? ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి పోటీ చేసినాడు. మరి ఆయన ఎందుకు చేయలేదు ఎమ్మెల్సీ? మరి ఆయన మాత్రం పదవి ఉండాలా, వేరే వాళ్ళ మాత్రం పదవి ఉండదు. మరి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోటీ చేస్తాడు అంటే ఆయన బీసీ దాన నాగేంద్ర మాత్రం పదవి వదులుకోవాలా, ఆయన మాత్రం వదులుకోడు. మాత్రం అడగవు. వయసు మళ్ళీ కొద్ది ఆయన మీరు అంతా బాగా మాట్లాడుతారు. రాజకీయాలు మీకు ఆయనకి బాగా తెలుసు. ఇక భలే ఉన్నది. మీరంతా చర్చ చేయండి. కౌశిక్ గారు 55 మంది జాయిన్ చేసుకున్నారు. చెప్పాలి మరి. కౌశిక్ గారు రాస్తారా మరి? జీవన్ రెడ్డి 55 మంది జాయిన్ చేసుకుని చెప్పండి. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పిన తర్వాత జీవన్ రెడ్డి గారు జాయిన్ కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇస్తాం మీకు అవకాశం. ఒక్క నిమిషం భలే ఉంది మాట్లాడకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఏదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టు ఎట్లా గాంధీకి ఇస్తారండి? ఇట్లా వీళ్ళు చేసింది లుచ్చా రాజకీయము. తర్వాత ఏ పార్టీ తీసుకువచ్చిందండి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని? కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పింది? మేము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము మేము అనుకున్న ఆశయాలను సాధించట్లేదు కాబట్టి చట్టంలో మేము మార్పులు తీసుకువచ్చి
పదవి అంటే పార్టీ మార్చిన మరుక్షణమే పదవి కోల్పోయేటట్టుగా చేస్తామన్నారు. అట్లా చెప్పిన మీరు ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చిన వాళ్లకు మీరు అయితే మంత్రి పదవులన్నా ఇవ్వడము, లేకపోతే మంత్రి పదవి హోదా గల పదవులన్నీ ఇవ్వడము. ఇప్పుడు ఫస్ట్ యూ స్టార్టెడ్ విత్ గాంధీ, దెన్ యూ స్టార్టెడ్ విత్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా మీరు చేస్తున్నటువంటి రాజకీయాల వల్ల మీరు గ్రహించట్లేదు. కార్యకర్తలు అనేవాడు ఎవడు ఉండట్లేదు. కాంగ్రెస్ అనేది ఇవాళ ఉత్తగా ఒక చిన్న పిల్ల కాలువలాగా తయారైంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ రాష్ట్రం గెలుస్తున్నారు వీళ్ళు? మెజారిటీగా ఉన్న లాభసాటిగా ఉన్న ప్రతి చోట అంటే నీతి నియమము పార్టీ జెండా ఐడియాలజీ అనే దానికి తిలోదకాలు ఇచ్చినారు కనుకనే కాంగ్రెస్ ఈ దుస్థితికి ఈనాడు వచ్చింది. ఇక చరణ్ కౌశిక్ చాలా గొప్ప ఐడియాలజీ, ఆయన ఐడియాలజీ గురించి మనం చాలా మీరే గొప్ప ఐడియాలజీ ఎవరు కాదు సార్. సరే, ఓకే, 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 ఓకే. మీరు ఒక్కరు అడ్వకేట్, మీరు ఒకసారి తిరుపతి రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, yes. ఒక్కరు తెలియకల్లో తిరుపతి రెడ్డి గారు, ఒక నిమిషం అంటే తిరుపతి రెడ్డి గారు చెప్పండి. yes. కొంచెం ఇంటరప్ట్ చేయకు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, కొంచెం ఇంటరప్ట్ చేయకు. నేను చెప్పాల్సింది తిరుపతి గారు చెప్పండి. మాట్లాడకుండా కానీ నేను మాట్లాడియండి, కొంచెం అవకాశం ఇవ్వండి. మమ్మల్ని గుర్తించి భరత్ గారు అవకాశం ఇచ్చారు, మేము మాట్లాడుతున్నాం. మీరు చాలా గొప్ప నాయకులు కానీ మీరు ఇంటరప్ట్ చేయకండి. ఒక్క నిమిషం మిమ్మల్ని ఒక్క నిమిషం నేను చెప్పాలి. మీరే గొప్ప నాయకులు. బీఆర్ఎస్ పార్టీ మంచి నిజాయితీలు అవినీతి పనులు కాదు మొత్తం దేశాన్ని మీరు మీ టైం ని మీరు సద్వినియోగం. మేము ప్రతి ప్రశ్న సమాజం పారిపోతున్నాం. మేము మీలా పారిపోయేటోళ్ళం కాదు. అసెంబ్లీ రాకుండా మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడి మీరు చరణ్ కౌశిక్ గారిని జీవన్ రెడ్డి గారు లాంటి ఒక నాయకుడిని గురించి మాట్లాడేటువంటి ఎలిజిబిలిటీ మనకు ఉందా లేదా? ఫస్ట్ ప్రతిపక్ష పౌరులు కూడా మాలాంటి వాళ్ళము ఇంతమంది కాంగ్రెస్ మాలాంటి వాళ్ళు విమర్శించాలన్నా కూడా మాకు మాటలు రాకపోయేది. నిజాయితీగా నాయకుడు, ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాడు, ఒక గాంధేయవాది, గాంధీ కుటుంబానికి ఆయన మొదట్లో ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో ఉన్నాడా, తర్వాత పార్టీ మారిన విషయాన్ని వదిలేస్తే 4 దశాబ్దాల కాలం నుంచి ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత గౌరవం ఇచ్చినా అగౌరవించినా కూడా పార్టీకి స్టిక్ అయి ఉన్నాడు. ఇక లాస్ట్ కు తన ప్రత్యర్థిని తీసుకొచ్చి ఆ యొక్క జగిత్యాల లోపల ఆయనకు అందలం ఎక్కించి చేసేటువంటి రాజకీయాన్ని సహించలేకుండా తన యొక్క ప్రధాన అనుచరుడు గంగిరెడ్డిని చంపితే కూడా ఇవాళ ఆయన ఆవేదన, ఆయన యొక్క ప్రసంగం లోపల 10 నిమిషాలు ఆ గంగిరెడ్డి గురించే చెప్పారు. గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తిని చంపుతే కూడా కనీసం పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఏంది ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, మనం నా కుటుంబాన్ని చేయాలని కూడా తన ఆవేదన వ్యక్తం చేసిండు. తన అనుచరుల గురించే మాట్లాడి కనబడుతుంది. తన యొక్క ప్రభావం ఎంతో చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు కూడా అన్నారు, ఆయన ఇప్పుడు మేడిపల్లి సత్యంని ఎమ్మెల్యే చేసినా, మా లక్ష్మణ్ గారిని మంత్రిని చేసినా కూడా జీవన్ రెడ్డి గారి యొక్క కెపాసిటీ అక్కడే కనపడతా ఉంది. ఆయన కెపాసిటీని పూర్తిగా వరుసగా ఓటములతో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రాణం పోసింది జీవన్ రెడ్డి గారు. 2019 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లోపల ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావాలంటే లైన్ లో తీసుకోండి. అప్పుడు పిసిసి అధ్యక్షులు నన్ను రమ్మన్నారు, ఎవరు నిలబడేటోళ్ళు లేకపోతే నన్ను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ చేయమంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి గారు తను ఎక్స్ప్రెస్ చేశారు, నేను నిలబడతాను, ఈ టైంలో నాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ నిలబడితే ఈడ గెలిచే అవకాశం ఉందంటే ఆయనకు అవకాశం ఇస్తే అసలు అక్కడ ఒక్క ఎమ్మెల్యే లేడు మన కాంగ్రెస్ పార్టీకి. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేకున్నా కూడా అటువంటి సంక్లిష్ట పరిస్థితుల లోపల ఆ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ గెలిచిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ప్రాణం పోసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారి గెలుపు తర్వాత తదనంతరం ఈ 3 ఎంపీలయ్యారు. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కొడంగల్లో ఓడిపోయి తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయ్యాడు. అంటే పార్టీకి ఉత్తేజం తీసుకొచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. అటువంటి జీవన్ రెడ్డి గారిని, చిన్నారెడ్డి గారిని, దొంతి మాధవరెడ్డి గారు అయితే ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆయనను ఇటువంటి అందరినీ వరుసపెట్టి మదియాస్కి గారిని, ఇటువంటి నాయకులందరినీ కసా తొక్కుకుంటుంటా వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకసారి నాటా మహాసభల కోసం అట్లాంటాకు వచ్చినప్పుడు మేము కలిసినప్పుడు ఆయన మాటల్లో అన్నాడు, అప్పుడు తెలుగుదేశంలో ఉండే, ఏందన్నా మీరు జూనియర్ కదా, మరి ఈ నాయకులందరూ ఎట్లా తట్టుకుంటారా, అందరినీ కసా తొక్కుకుంటేనే ఇక్కడ దాకా వచ్చిన తిరుపతి. ఒక మోత్కుపల్లిని దొక్కుతా, ఒక ఎల్లరమ్మని దొక్కుతా, ఒక ఎర్రబలి దయాకరాన్ని దొక్కుతా, ఇట్లా టీడీపీలో అందరిని దొక్కుంటా టీడీపీలో అందరం ఎక్కిండు. టీడీపీని ముంచి దాని కొంప ముంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదట్లో సంశయించిండు ఇటువంటి వ్యక్తిని తీసుకోవాలా వద్దని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి గారిని, మదియాస్కి గారిని ఎమలను తొక్కి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ అందరి మీద ఎక్కుపెట్టిండు. ఇవాళ శత్రు నిర్మూలన అంటే పార్టీలో తనకు రేపు ఆధిపత్యానికి అడ్డొచ్చేటువంటి అందరూ తొలగించే క్రమం లోపల ఇవాళ జరిగింది. ఇక ఉన్నది ఆయనకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అందరినీ కాంగ్రెస్ పార్టీ అయిపోయి లాస్ట్ కాంగ్రెస్ పార్టీని కూడా బొంద పెడతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కనుక 2029లో కనుక ఉండడం అనేది $1 మిలియన్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అనేది మిగిల్చకుండా చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క రాజకీయమే అది.
ఆయనకు అడ్డొచ్చేటోళ్ళ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవాళ అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్న చరణ్ కౌశిక్ భాయ్ అంటున్నారు, నీలాంటి వాడికి పాలకుర్తి టికెట్ ఇచ్చినా నీ సంబరపడుతున్నావు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తున్నావు, మేము ఆనాడు మోసినాం కాబట్టి. ఆమెను యశస్విని తీసుకొచ్చి కనీసం పార్టీలో సభ్యత్వం లేదు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే మరి మీ నోరెక్కడ పోయింది? నన్ను వాళ్ళు అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? మీ యశస్వి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది? మీ రేవంత్ రెడ్డి గారు సోదరులు ఎక్కడ ఉన్నారు? మీ రేవంత్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆదాయ వనరులను కూడా అమెరికాలో ఉన్న సంగతి మీకు తెలుసా లేదా? ఇవన్నిటికీ నేను అత్యంత జీవన్ రెడ్డి గారికి సన్నిహితుని, రేవంత్ రెడ్డి గారిని 14 ఏళ్లు నా భుజాల మీద ఇక్కడ అమెరికాలో మోసిన వ్యక్తి, టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ గా. మీరు ఇవాళ నువ్వెవరు మాట్లాడడానికి మాట్లాడుతున్నా? తప్పు. వ్యక్తిగతంగా పోవద్దు. నీకు నాకే గట్టి పంచాయతీ లేవు. ఒక సిద్ధాంతపరంగా మాట్లాడదాం, సమాజంలో జరుగుతూనే మాట్లాడతాం. ఇవాళ అసలు కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది, డూప్లికేట్ గాల రాజ్యం జరుగుతా ఉంది. దాని మీద నీ పోరాటం చేయి. నీలాంటి పదవులు వస్తే అందరం, నేను శరత్ గారు మాకేం పదవులు మీరు తీసుకోండి, మాకు మీరు ఇచ్చే పదవులు మీరు చెప్తే మాకు పదవులు లేవు సార్, మేము చేసినవి చాలు, మాకు అన్ని దయచేసి మాకు మీద ఏమొద్దు, సింపతి ఏమొద్దు. మేము కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ ఉన్నాము, స్పోక్స్ పర్సన్ ఉన్నాము, మేము అన్ని పదవులు చేసినాం, మాకేం అవసరం లేదు. మేము సంపాదించుకుంటాను రావట్లేము, రాజకీయం చేయట్లేము, మీకు అవసరాలు ఉంటాయి, మాకేం ఏ నాయకులతో మాకేం అవసరం లేదు సార్, మాకు కూడా అవసరం లేదు. మేము ఉద్యమ నాయకులం, ఇక్కడ మేము ఉద్యమ నాయకులం, మీరేదో హలో మేము ఉద్యమ నాయకులం, ఎవరు పైరోజు చేసిన కర్మ మాకు అవసరం లేదు. నరేందర్ రెడ్డి గారు, ఎవరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎవరి సీతక్క, ఎవరి రేవంత్ రెడ్డి, మీకు రావాలి కదా మరి. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎవరికి మీరే డిసైడ్ చేసేది, నాకు అర్థం కాకర్తా. సబితా గారికి ఎందుకు ఇచ్చిన మంత్రి పదవి బీఆర్ఎస్ పార్టీ? తలసారికి ఎందుకు ఇచ్చిన అంటున్నా? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగితే ఏం సమాధానం చెప్తావు? తలసారికి ఎట్లా ఇచ్చింది మరి టీడీపీ నుంచి వస్తే? ఆ విప్పులను ఎవరికి ఇచ్చింది సార్? ఆ విప్పు పనులను ఎవరికి చెప్పండి? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం తీ ఒకసారి. అరే వచ్చే మాట్లాడుతున్నారు, నాకు తుమ్మలాస్త్రం మీ బీఆర్ఎస్ పార్టీ అయినా తుమ్మలాస్త్రం అన్నాడు. అరే మీరు మాట్లాడేది దయచేసి మీరు సబ్జెక్ట్ ఒకసారి స్టడీ చేద్దామా? బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు? ఇటలా అయినా నాకు హరీష్ రావు గారు తప్ప ఎవరికి ఇచ్చినట్టు నాకు అర్థం కాదు. సముచితమైన గౌరవం దగ్గర బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. సముచితమైన స్థానం ఇచ్చాం. మీరు దయచేసి పార్టీ సెక్రటరీ జనరల్ చేసుకున్నాం, అందరికీ సముచితమైన గౌరవం ఎక్కడ ఇచ్చారు? మేము చర్చ చేద్దాం సార్, నేను చెప్తా, ప్రతి ప్రశ్న సమాధానం చెప్తా. ఎవరిని ఎట్లా తెలంగాణ ఉన్నతి కోసం, తెలంగాణ డెవలప్మెంట్ ఎలా వాడుకోవాలో కేసీఆర్ గారికి తెలిసినంత ఎవరికి తెలియదు. అందుకే తెలంగాణ అందుకే తెలిసింది 7 లక్షల కోట్ల రూపాయలు అప్లికేషన్. అందుకే మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ శరణ్యం. ఎండ్ ఆఫ్ ది డే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి నాయకులకు తగిన గౌరవాన్ని ఇస్తుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ భరత్ గారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గతంలో పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేసింది కదా. అవునండి, కరెక్ట్, వాళ్ళు ఏ చేసిన కరెక్టే వాళ్ళు. అవునండి, ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకించి జీవన్ రెడ్డి వస్తుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మందిని తీసుకున్నది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళు ఫిరాయింపులకు ఆద్యం పోసింది ఎవరు? వాళ్ళు కాదా? దాన్ని చెక్కుబట్టడానికి కేసీఆర్ గారు కుక్క కాడు చెప్పదెబ్బ లెక్క నిర్ణయం తీసుకున్నారు, చేసిరండి. తీసుకున్నారు సార్, బయట ఇండిపెండెంట్ సార్. మీరు ఒకసారి వెనకకి పోయి చెక్ చేసుకోండి, ఆనాడు ఎవరు తీసుకోలే. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని అపోజ్ చేసి బయట ఇండిపెండెంట్ ఉన్నారు, న్యూట్రల్ గా కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాలేదు. ఇవాళ మీ స్పీకర్ అంటున్నాడు తీసుకోలేదని. మీ రాజకీయం అంతా ప్రజలు గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు రానున్న రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఇంకా తెలంగాణ? మీరు అందుకే బీఆర్ఎస్ పార్టీ సున్నా, గుండు సున్నా పార్లమెంట్ లో. మీరు గుండు సున్నా ఉండి మీరు మమ్మల్ని ఛార్జ్ ఇస్తారా? ఏదా ఛార్జ్ మీరు? అయిపోయిందిలే. 2004లో ఎంతమంది ఎంపీలు? 5 మంది. 2009లో 2, 2014, 11, 19లో 9 గుండు సున్నా మీరు మాట్లాడతారా? మీరంటే ఛార్జ్ ఇస్తారా? ఏంటి ఛార్జించేది? మీ పార్టీ కలవకుండా కలిగితే ప్రశ్నగా సమాధానం చెప్తారు. మీరు మీరేంది శాసించేది సార్? ప్రతి ప్రశ్న మీరు సమాధానం చెప్తారు సార్. దయచేసి మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఎంతమంది? మీ ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, 20 దగ్గర బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, సబితిన్ దాటి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందా, తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిండా? ఒకళ్ళ రెండా? 100 చెప్తా ప్రశ్నలు. 50 మంది మీద జాయిన్ చేసుకుని ఎమ్మెల్సీని ఎంపీని మళ్ళా అదే ఆయన ఎవరో శ్యామపురం మళ్ళా అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, ఆయన మంత్రివర్గాలు తీసుకోవాలి. మీరు బలం మాట్లాడతారు మీరంతా. పద్మరావు గౌడు, ఈటల రాజేందర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళంతా పక్క పార్టీ నుంచి వచ్చి మీరు తీసుకో, మీరు చేసేట్లా మాట్లాడదు. మీరు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి వస్తారు కదా, మరి అట్లాంటి పార్టీలకు ఎట్ట వస్తుందో తెలుస్తుంది అందరు కూడా. విరుగుడిగా మేము చేసినాం, బరాబర్ చేసినాం. రెండోసారి కొంత పొరపాట్లు జరిగినాయి. మొదటిసారి చేసి రెండోసారి చేసింది మీరు. చేస్తామండి. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని మా పార్టీని ఖతం చేయాలని చూసినప్పుడు మేము ప్రతీకారం తీర్చుకోమా? మీరు తీసుకుంటే మేము కూడా తీసుకుంటాం. మేమన్నా మా స్వచ్ఛంద అనుకుంటాం, తొక్కుకుండా పోతామని చెప్పినా. అందుకే తొక్కుకుండా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అండి మా రేవంత్ రెడ్డి గారు. మరి లేకపోతే మరి మీకున్న ఎంత ఎంపీలు మీ గుండె సున్నా మీరే మీరు మాట్లాడితే ఇట్లా 100 ఉన్నాయి దేశంలో మాకు ఎంపీలు. మాకు అధికారం శాస్త్రం అనుకున్నా, మీ శాస్త్రం కాదు.
మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి, మరి అవినీతి పాల్పడ్డారు 1500 కోట్లు ఉన్నాయి. మా అకౌంట్ ఎందులో మరి ఢిల్లీలో మాకు ఆఫీస్ ఏం లేదు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ, మరి మొన్ననే కట్టుకున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది భలే మాట్లాడుతారు అంతా. 3000 ఓట్లు వచ్చిన ఉదంతాన్ని కూడా చూసినాం. అరే సార్ వస్తాయి సార్, వస్తే అధికారం శాస్త్రం కాదు. ఆంధ్ర రాష్ట్రం అధికారం కోల్పోయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. పెట్టుకోండి, తెలంగాణ తీసుకొచ్చినారు, మరి ఆక్రోశిస్తున్నారు. ఆక్రోశం లేదు, ఎందుకే ఆక్రోశించేది? ఎంతమంది నాయకులు చేస్తే ఆక్రోశించాలి, వాళ్ళ పాపం తగలే మీకు. మరి మీరందరికీ ముఖ్యమంత్రి చిన్నారెడ్డి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. ఎందుకు ఇవాళ అటువంటి పరిస్థితి జీవన్ రెడ్డి గారు చెప్తే అయిపోతా అన్నాడు. చిన్న పార్టీ లాయలిస్ట్ కాబట్టి పార్టీ కోసం ఉన్నాడు, ఆయన పార్టీ లాయలిస్ట్ కాబట్టి పార్టీ మీద విమర్శలు చేస్తున్నాడు. చిన్న ఎప్పుడైనా చేసిన విమర్శలు రెబల్ క్యాండిడేట్ పెట్టిండే చిన్న పార్టీ లాయలిస్ట్, ఆయన పాపం పెద్ద వయసు, ఆయన లాగుడాలకు. దయచేసి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం తీసుకోండి సార్. మీ పార్టీలో కలకుల కవితగా న్యాయం చేయలేదు, కూతురు న్యాయం చేయనట్టు జీవన్ రెడ్డిగా న్యాయం చేస్తారు, నాకు అర్థం కాదు. కూతురు ప్రశ్న సమాధానం చెప్పలే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉంటే మీరు జీవన్ రెడ్డికి న్యాయం చేస్తారు. పెద్దవారికి జీవన్ రెడ్డి గారి న్యాయం, ఆయన్ని మీరు చూస్తున్నారు కదా. డి శ్రీనివాస్ ని అవమానించినట్టు అవమానించబోతు చూడండి బీఆర్ఎస్ పార్టీ. డి శ్రీనివాస్ గారు ఎట్లా అవమానించారు, విజయశాంతి గారు ఎట్లా అవమానించి, ఈటల రాజేంద్ర గారు, ఆలయ నరేంద్ర గారు, రవీంద్ర నాయక్ గారు, ఒక్కరు కాదు 100 ఉంది మీ చిట్టా. మొత్తం అవమానించి పార్టీ నుంచి పంపించిన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే నవ్వుకుంటారు సార్. కూతురు న్యాయం చేయనప్పుడు జీవన్ రెడ్డి న్యాయం చేస్తాడా చెప్పాలి. మీరు చెప్పొద్దు సార్. మీరు తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలు పోయినాయి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీఆర్ ప్రయారిటీ పోయింది. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. 1,20,000 కాంట్రాక్ట్ పెండింగ్ పెట్టి తెలంగాణ దివాళ తీసి మాట్లాడదు. ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పలేక అసెంబ్లీ రావట్లేదు. ఫస్ట్ అసెంబ్లీ రమ్మని ప్రతిపక్ష నాయకుడిని చెప్తారు సమాధానం. ఏంటంటే సార్ కృష్ణా జిల్లాలో అన్యాయం, గోదావరి జిల్లా అన్యాయం చేసి మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. ఏంటంటే మాట్లాడేది మీరంతా. మీకు సబ్జెక్ట్ మీరు దయచేసి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం, బరాబర్ సమాధానం చెప్తాం. అదే చెప్తున్నాం కదా. రేపు బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినా మేము ఇదే విధంగా ఉంటాం. మాకేమైందండి అధికారం? మా కొత్తనా? దేశంలో 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక రాష్ట్రంలో ఉంటే ఇంకో రాష్ట్రంలో పోతుంది. మాకేమైతుంది? మీరు నెక్స్ట్ రాబోతే అవుట్ మీ పని. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రాబోతే అయిపోయింది కదా. అందుకే కలకులకు అయితే పార్టీ పెడుతున్నాం. ప్రశ్న సమాధానం చెప్పు. ఎవరు చేశారు? మీరు చేశారు అవినీతి తెలంగాణను. మేము చేసినాం, భలే చేసారు మీరు. భారతీయ జనతా పార్టీ కలిసి అవినీతి చేసారు. మరి చూడు కేసీఆర్ అనవాళ్ళు కనపడతాయి. ఏం కనపడతాయి? బయటకు వచ్చి చూడాలి. మరి అమెరికాలో కూడా కనపడుతున్నాయి కేసీఆర్ అనవాళ్ళు. అమెరికాలో కూడా ఉన్నాయని చెప్తారు మీరు అంతా. పొంగిలాంటి కంపెనీ 30% సర్కారు వస్తుంది, ప్రతి దానికి 30% కమిషన్. ఇది ఒక చండాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ అయిపోయింది. దోసుకురు కాబట్టి 1500 కోట్లు అకౌంట్ లో న్యూస్ ఉంది. నమస్తే తెలంగాణ ఉంది, మీకు తెలుస్తూ అయిపోతుంది. మీకు పామోదులు ఉంటాయి మీ అందరికి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీ పాములు అందరికి? ఎర్రవెల్ల పామోదు ఎక్కడి నుంచి వచ్చింది? మొయినమాల పామోదు ఎక్కడి? జనవాడ పామోదు ఒకటి, ఒటినాలపల్లి పామోదు ఒకటి, చక్కెరపల్లి. ఏమా మేము మాట్లాడుతున్నారు? మీరు పేద ఉద్ధరించారు తెలంగాణ, మళ్ళీ మాట్లాడుతున్నారు. అవినీతి చేసిన వాళ్ళు, ఆగం చేసిన వాళ్ళు, అమరజ్యోతి విగ్రహాల్లో అవినీతి చేసారు, అంబేద్కర్ విగ్రహాలు అవినీతి చేసారు. బానే ఉంది. కలవకుళ్ళకైతే ప్రశ్న సమానం చెప్పు. అయిపోయింది నేను బీఆర్ఎస్ పార్టీ. హలో మీరు కలగనాగరే, మీరు అధికారులకు వచ్చేలేదు, సచ్చేలేదు. మీరు దయచేసి మానాల మీరంతా. మీరు ఏమైనా ఉంటే జీవన్ రెడ్డి గారికి మీరు ఏమైనా ఉంటే మద్దతు ప్రకటన మాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెప్తాం ఖచ్చితంగా. ఉత్తమ నాయకుడు ఏ పార్టీ అయితే పార్టీ రైతంగా సపోర్ట్ చేస్తారు. మరి తీసుకో. మరి మన ఎందుకు క్యాండిడేట్ పెట్టినా జగిత్యాల పెట్టపోయి ఉండాల్సింది. మరి అన్నాడు సంజయ్ గారిని ఎందుకు పెట్టినా? మరి ఆయన అంత ప్రేమ ఉంది. పెట్టపోయి ఉంటే గెలిచేటోడు కదా, గెలిస్తే మంత్రి కదా. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పెట్టినా? మరి నిజామాబాద్ కూడా పెట్టదు. మరి అట్లా అనుకుంటే వ్యక్తిత్వంగా రవీంద్ర నాయక్ గారు పాపం ఎంత ఏడ్చినో చూసావు కదా. తెలంగాణ గాంధీ, గిరిజన గాంధీ ఎంత అవమానించడం చూసారు. రేవాన్ గారు మీ దెబ్బకు చచ్చిపోయిండు, ఆనంద్ గారు చచ్చిపోయిండు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చనిపోయిండు. మీ అన్ని బీఆర్ఎస్ పార్టీ డి శ్రీనివాస్ గారు చచ్చిపోయారు. ఎవరు ఉన్నారు? మీ దెబ్బలు మామూలు దెబ్బలు సార్ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాట్లాడతారు సార్ ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా వెళ్ళిన గద్దర్ గారు చనిపోయారు. గద్దర్ గారిని ఎవరు అవమానించారంటే? ఎవరు అవమానించారు? ఎండలు ఎవరు కూడా ఎవరు కూర్చోబెట్టి చెప్పరాదు. మరి మీరు కూర్చోబెట్టినాం. కోదండరాం సార్ నరం చేసిన ఎవరు? మీరా? మీరు మాట్లాడతారు సార్. అందశ్రీ గారిని అవమానించిన ఎవరు? భలే మాట్లాడతారు. మళ్ళీ మీరేదో ఉద్యమకాలు ఉద్ధరించినట్టు మాట్లాడతారు. మొత్తం నిండా ముంచి రాగం చేశారు. వద్దు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ. మీకు మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీ లేదు. మీరు పని చేయాలి. మీరంతా అయిపోయింది. మీ దుకాణం చదువుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ. కలకులకు చెప్పారు. ఆ ప్రశ్న సమాధానం చెప్పి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం కాదు సార్, మాకేది కాదు. మా అధికారం ఉన్నా ఉంటాం, లేకుండా మీలాగా అధికారం కోసం తాపత్రయ పడేటోళ్ళం కాదు. పదవులు ఉంటాయి పోతాయి. పదవులు మాకు గడ్డిపోతుంది సమానం. అందుకే మా హనుమంతన్న అదే పదవి లేకుండా కూడా మా హనుమంతరావు మా చిన్న పేరు, మా హనుమంతన్న పేరు తీసుకొచ్చి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. కరెక్ట్ నాకు అర్థం కాదు.
ఎన్నిసార్లు ఆపండి సార్, బాగానే ఉంది కానీ ఇక. ఎన్నిసార్లు ఏడుస్తాడు ఏమైంది హనుమంత రోజు జనాల మధ్యలో ఉన్నాడు. ఓ జనాల మధ్యలో కాదు ఆయన ఎన్నిసార్లు వద్దులేదు సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అసెంబ్లీ రాకుండా 1,50,00,000 జీతం తీసుకున్న కేసీఆర్ గారి గురించి, ఆ బీఆర్ఎస్ పార్టీ గురించి దయచేసి మాట్లాడద్దు, దయచేసి కోరుతున్నాను. శరత్ గారు బాగానే ఉంది, వదిలేసేరిగా. శరత్ గారు వద్దులేండి సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి రాక వల్ల బీఆర్ఎస్ ఇప్పుడు కష్టంలో ఉంది. వాళ్ళకు జూబ్లీహిల్స్ ఓడిపోయినారు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంత బెస్ట్ రిజల్ట్ రాలేదు సార్. ఏదన్నా అంటే ఈ కష్టంలో జీవన్ రెడ్డి పోవడం ఏమన్నా ప్లస్ అవుతుందా సార్ ఒక విషయం చెప్పన్నా, ఎందుకంటే గోయింగ్ అగేన్స్ట్ ది టైడ్ కదా సార్. ఒక విషయం చెప్పన్నా మీకు, అంటే ఎదురు గాలి పోతున్నట్టే కదా జీవన్ రెడ్డి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఒరిగేది లేదు, తరిగేది లేదు ఆ వయసులో, గాని దానివల్ల పెద్దగా ఏదో జరుగుతుంది అది అని కాదు. కానీ ఏంటిదంటే వాళ్ళు దే వాంట్ స్కోర్ ఎ పాయింట్. ఏమని, రేవంత్ రెడ్డి మీద సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెడుతున్నాడు అనే విషయం ప్రచురింపజేయడానికి, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వాదనకు కొంత ఊతవిచ్చేలాగా జీవన్ రెడ్డి గారి వ్యవహారాలు సహాయపడతాయి. కానీ బీఆర్ఎస్ బతికి బట్టగట్టాలంటే ఆ దొరల ప్రాధాన్యత తగ్గాలి సార్, ప్లీజ్. ఇక వాళ్ళు ముగ్గురే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా వాడు ఇంకా సంతోష్ రావు ఇంకా లేడు ఇప్పుడు. ఎందుకంటే కొద్దిగా ముందుకు కొద్దిగా పార్టీ జర్రంతా స్థిరపడితే వాడు వస్తాడు, లేకపోతే ఇక కవిత. సరే, ఇదంతా ఎట్లా తయారైందంటే సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ అనేది ఏది లేదు అసలు. ఏ మాత్రం అది అంటే గెలిస్తే మళ్ళా మేమే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నేనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటా. కాబట్టి బీఆర్ఎస్ కి ఇమ్మీడియట్ గా జరిగేటువంటి ప్రయోజనం అంటే ఏం లేదు సార్. వాళ్ళు మారాలా. నా దృష్టిలో ఇప్పుడు అసలు ఈ ఇద్దరిని రాష్ట్ర ప్రజలు టెస్ట్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ను టెస్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ ను టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక మూడవ శక్తి రూపకల్పన కృషి చేయాలి. తన అనుభవాన్ని అంతా రంగరించి ఇవాళ చిన్న చిన్న పార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీస్లు ఉన్నారు, ఎంతో మంది కష్ట నష్టాలు కోర్చుకున్న వాళ్ళు కాంగ్రెస్ లోపల ఉంటూ కూడా ఎన్నో అవమానాలకు గురవుతున్నటువంటి సీనియర్ నాయకులను, అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక కొత్త రాజకీయ శక్తిని ఏదైనా తీసుకురావాలి తప్ప మళ్ళీ ఈ ఏ రాయితే తలకాయ కొట్టుకున్నట్టు అన్న చందంలో రాకూడదు. నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి గారు వెళ్ళడం కష్టము. ఎందుకంటే చీమల పుట్టలో పెద్ద ఏనుగు వచ్చినట్టుగా ఉంటది అనమాట. ఒకప్పుడు కేసీఆర్ తోనే వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన వ్యక్తి కొంత అన్ని రకాలుగా ఏ రాజకీయాలలో ఏ కోణం నుంచి ఆలోచించినా గానీ అవకాశవాద రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అవకాశవాదమే రాజకీయంగా వ్యవహారం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఈయన నిజాయితీకి, ఈయన నిబద్ధతకు బీఆర్ఎస్ సరైన ప్రదేశం కాదు సార్. పాలన తీసుకుపోయి ఒక అంటే థర్డ్ క్లాస్ పాత్రలో పోస్తే ఎట్లా ఉంటుందో జీవన్ రెడ్డి గారు పోతే అట్లే ఉంటుంది. తర్వాత ఎందుకు వెళ్తున్నారంటారు? ఇప్పుడు ఏదంటే సంజయ్ని లేని అంటే సంజయ్ నా స్థానం లేకుండా చేసినాడు కదా, నేను సంజయ్ కి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లోకి రాకుండా చేస్తాను. పూర్తిగా జీవన్ రెడ్డి ఏం నడవకుండా ఏం లేదు. ఆయన చైర్మన్ ఇస్తే వైస్ చైర్మన్ ఇచ్చారు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు జీవన్ రెడ్డికి ఇచ్చారు. పూర్తిగా నడవలేదు, పూర్తిగా పక్కన పెట్టడం అంటే ఏం లేదు. బట్ ఆ పార్టీ ఫిరాయింపులు 10 స్థానాల్లో జరిగాయి. ఇక్కడ పటాన్ చెరువులో, తర్వాత గద్వాల్లో, ఈ 3 చోట్ల కొంత ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. తర్వాత రెండో సార్, సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవము, వాళ్ల పట్ల ప్రేమానురాగాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ బతికేదిలేదు సార్. ఇదే చివరి ఎన్నికలు సార్. ఇక మళ్ళా మీరు ఒక 10-15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ను మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. ఏడుంది కాంగ్రెస్ అని. రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల కాంగ్రెస్ కు పిండ ప్రదానం జరిగిపోతుంది. ఆయనే కాంగ్రెస్ పార్టీని బతికి బట్ట గట్టనియడు. రేవంత్ రెడ్డి లాంటి అవకాశవాద రాజకీయాలు, రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు ఎవడు చేయడు. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేదు, ఇప్పుడు చేయడు. ఒక పెద్ద మనిషి అలిగినప్పుడు ముఖ్యమంత్రి తనే పోయి మాట్లాడేది ఉండే, ఏంది జీవనన్న, ఏం సంగతి, ఏం జరిగింది చెప్పు, రాదు, నీకేం కావాలా, నువ్వేం చేస్తావు అని ఒక మాట మాట్లాడితే ఏమవుతుండే? ఎందుకు మాట్లాడలేదండి ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నాను ప్రశ్న. అంత సీనియర్ నాయకుడు పార్టీ నుంచి వదిలిపెట్టిపోతున్నాడంటే పార్టీ కేంద్ర నాయకత్వం కలిగించుకుంటది, పార్టీలోంచి ఇతర వాళ్ళని పంపిస్తాడు. నేను మాత్రం జీవన్ రెడ్డిని అడగా అనేటువంటి ఈ అహంకార ధోరణి ఎందుకు?
రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడితే అయిపోయేది కదా. బ్రదర్ మరి ఏం చెప్పు, నీకేం కావాలా, నీవు ఏం ఆశిస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్యసభ స్థానాలు 2 ఉండే, ఆ వేం నరేందర్ రెడ్డితో పోలిస్తే అయితే జీవన్ రెడ్డి ఈజ్ అ రైట్ క్యాండిడేట్, ఆయనకే ఇచ్చేది ఉండే. ఆ వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చినారు? ఆయన ఆల్రెడీ రాష్ట్ర సలహాదారుడు, కథా కార్ఖానా అన్ని ఉన్నాయి. మరి ఆయన నోట్లో మాట ఉన్నదా? ఏమైనా అనుభవం ఉందా? ఆయనకి రాజకీయ పరిణతి ఉందా? ఆయన ఏ రకంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానాన్ని ఇస్తారండి? అంటే కేవలం సంచులు మోసేటోడుకు ఈయనకు సంబంధించిన వ్యవహారాలు ఢిల్లీలో సరిదిద్దుతాడన్న ఉద్దేశంతోనే కదా. సో ఏది ఏమైనా కాంగ్రెస్ కార్యకర్తలకి న్యాయం జరగట్లేదు. ఈవెన్ చరణ్ కౌశిక్ కూడా న్యాయం జరగదు. నేను రాసిస్తా స్టాంప్. మీరు నాకు ముందు మాట్లాడారు సార్, నాకేం న్యాయం జరగాలి చెప్పండి. మీరేం నాకు చెప్పేది నాకు అర్థం కాక సార్. మీరు నాకు చైర్మన్ నాకు చైర్మన్ కావాలని చెప్పే తీసుకుంటారు. దయచేసి మీరు నాకు చెప్పాకరి. మీలాగా మేము ఆపాలని. మేము తెలంగాణ ఉద్యమంలో వచ్చిన వాళ్ళం సార్. మీరు పదవులు కావాలి. మీకు పదవులు చెప్పదు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోతే తిడతారు. మీలాగా మేము కాదు. హలో, మేము జనరల్ సెక్రటరీ పని చేసినా, సెక్రటరీ పని చేసినా, జాయింట్ సెక్రటరీ పని చేసినా, స్పోక్స్ పర్సన్ పని చేసినా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మేము. దయచేసి మీరు మా పదవుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ చేద్దామంటే ఎంతమంది మీ కార్యకర్తలకు ఇచ్చినో రాజ్యసభ నుంచి మొదలు పెడితే కార్పొరేట్ చర్య వరకు చర్చ చేద్దాం. మీరు ముక్కు నెలకు రాస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎన్ని పదవులు ఇచ్చినా మీరు తెలుసా? మళ్ళీ మాట్లాడదు సార్. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీజేపీ అరే మళ్ళీ మాట్లాడు. బీజేపీ 8 ఎంపీలు ఎంతమంది బయట నుంచి వచ్చారు తెలుసా మీకు? అరే మీ బీజేపీ చేస్తే కరెక్ట్, మీ బీఆర్ చేస్తే కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా మొన్న ఏం చెప్పినా మీరు? మన లోకల్ వాళ్ళు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఎంత గెలిచినా 60% గెలిచినాం. మన మున్సిపల్ ఎలక్షన్ ఏం చెప్పారు? అయిపోయింది కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? మరి ఒకటే మాట్లాడుతుంది సార్ మీరంతా. నాకు అర్థం కాకడతా. దయచేసి మీరు న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్గా మాట్లాడండి. ఒక పార్టీ ఉంటే మీ పార్టీ స్టాండ్ మాట్లాడండి. ఒట్టిన బట్టగాల్సి మీద 29 ఎలక్షన్ దగ్గర చెప్పండి. మీకు ఇట్లా అన్నారు పార్లమెంట్ కనీసం ప్రతిపక్ష స్థానం లేదు. ఆగండి సార్, మీ ఇద్దరు అయిపోయింది. మీరు అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ అన్న, ఒక 30 సెకండ్స్. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలకు వస్తే లాభం నష్టం అనేది ఇంకా వారు నిర్ణయం తీసుకోలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి లాభమే జరుగుతుంది. ఎందుకంటే సంస్థాగతంగా జగిత్యాల నియోజకవర్గం కంటిన్యూస్ గా లాస్ట్ 2 టర్మ్స్ చూసాము. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం ఉంది. అందుకే వీరు పైసలు అంటే మనీ పాలిటిక్స్ కు వ్యతిరేకం కాబట్టి జీవన్ రెడ్డి గారు మొన్నటి ఎలక్షన్ లో కూడా ఓడిపోవడం జరిగింది. వారు గనక బీఆర్ఎస్ లకు వస్తే అక్కడ ఎల్ రమణ అనేటువంటి ఆ సామాజిక వర్గం చాలా పెద్దది. ఎల్ రమణ జీవన్ రెడ్డి గారు కలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆ ఏరియాలోనే మొత్తం ఒక 10-15 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ అవుతుంది. అది విన్ విన్. బీఆర్ఎస్ పార్టీకి లాభమే, జీవన్ రెడ్డి గారికి లాభమే. వారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం. వారు ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి చెప్పగలే స్థితిలో మనం లేము. వారు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరబోతున్నారు అనేటువంటి ఒక టాక్ వినపడతా ఉంది. అది గొప్ప నిర్ణయం అని అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఒక తెలివైన నిర్ణయం. ఎందుకంటే మునిగిపోయేటువంటి అది అంటారు కదా, అది కనపడతా ఉంది. కాంగ్రెస్ అనేది ఇంకా మళ్ళీ భవిష్యత్తులో రాదు. కాంగ్రెస్ అనేది భవిష్యత్తు లేదు. బీజేపీ అనేది అధికారంలోకి వచ్చే స్కోప్ కనపడట్లేదు. కాబట్టి ఒక తెలివైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను జీవన్ రెడ్డి గారి నిర్ణయం. సార్ ఇక్కడ ఎట్టుంటదంటే సముద్రం మొత్తం ఎండిపోద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే వాళ్ళ నమ్మకం కావచ్చు, వాళ్ళ విశ్వాసానికి ఎవరైనా ఏం చేయరు. మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు సార్. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించింది. మీరు నిండా 9 సంవత్సరాలు పాలించలే. మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉంటాయి. మీ టీవీ నమస్తే తెలంగాణ తెలుగు రావాలా? మా అకౌంట్ లో 900 కోట్లు ఉన్నాయి. ఆగండి సార్. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రి చేసిన మేము. భారతీయ జనతా అకౌంట్ లో 9,000 కోట్లు. మీ అత్యంత ప్రాంతీయ కాస్ట్లీ పార్టీ తెలుసా మీకు? ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు అవినీతి పాల్పడి మీ అందరికీ పామోలు ఉన్నాయి. ఎవరెవరు సార్ పామోలు లేని ఎవరు చెప్పండి? మీ బీఆర్ఎస్ పార్టీలో మీరు మాత్రం చేస్తే కరెక్ట్. మీరేదో ఉద్యమాలకు ఏ ఉద్యమాలకు కవరేజ్ చేస్తారు నాకు అర్థం కాదు. టీజీ కోసం పోరాటం చేస్తే తీసేసి పెడతారు. అస్తిత్వం లేకుండా చేసిరు. తెలంగాణ తల్లి విగ్రహం చేసిరు. తెలంగాణ గీత లేకుండా చేసిరు. మీరు విభజన హామీలు పరిష్కారం కాలే. ఇక బీఆర్ఎస్ చేస్తే కరెక్ట్. కాంగ్రెస్ చేస్తే మాత్రం తప్పు. మీరు పార్టీ ఫిరాయింపులు 50 మంది జాయిన్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్. మీరు మాత్రం పక్క పార్టీని తీసుకొని మంత్రి వాళ్ళని తీసుకో. బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్. ఫస్ట్ క్యాబినెట్ లో మహిళనే ఉండదు. అయినా బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్. ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడేటప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా చెప్తారు. ఆగండి శరత్ గారు, ఆగాలి సార్. ఇక భారతీయ జనతా పార్టీ గురించి శరత్ గారు బాగా వారు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ ఉండొచ్చు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వారు చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ పట్టించుకోలే కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి ఉన్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ గురించి 8 మంది ఎంపీలు ఉంటాయి. 7 మంది పక్క పార్టీ నుంచి వచ్చి సార్. ఇక భారతీయ జనతా పార్టీ కరెక్ట్. 3 ఎమ్మెల్సీలు సార్. 3 ఎమ్మెల్సీలలో ఏవిఎన్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చింది సార్? కొమరయ్య గారు ఏ పార్టీ నుంచి వచ్చిండో? అంజిరెడ్డి గారు ఎన్ని పార్టీలు తిరిగి వచ్చిండో? 8 మంది ఎంపీలు ఒక రాజసింగ్ గారు తప్ప ఎవరున్నారు సార్? నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీలో ఇక భారతీయ జనతా పార్టీ కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేసి తప్పు.
రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిందా? ఇంకోటి చెప్తే వేం నరేంద్ర రెడ్డి గారు అంటే వేం నరేంద్ర రెడ్డి మీకు ఏం తెలుసు? ఆగండి వేం నరేంద్ర రెడ్డి ఏం తెలుసు అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆయన టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యం చేసే ప్రయత్నం చేస్తాడు, రాజ్యసభ ఇస్తాడు తప్ప. అంటే సంతోషరావు గారు మందులు ఇచ్చిన సంతోషరావు గారు మాత్రం రాజ్యసభ ఇస్తే కరెక్ట్. ఏమన్నా మీరు మాట్లాడే దానికి కొంచెం అర్థం పరమార్థం ఉండాలా. ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్ మరి లేకపోతే మీరెవరు డిసైడ్ చేస్తారు మా పార్టీలో? ఎవరికి మీరెవరు డిసైడ్ చేస్తారు? మీ ఇద్దరు ఒక్క నిమిషం మేము ఎవరికి ఇస్తున్నాం? మీకు పార్టీ డిసైడ్ చేస్తుంది. మాకు కాంగ్రెస్ పార్టీ డైనింగ్ టేబుల్ కూర్చున్నాం కాదంటే మేము డైనింగ్ టేబుల్ కూర్చొని నిర్ణయం తీసుకున్నాం, ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. మేమంతా మా పార్టీ ఒక డెమోక్రాటిక్ వల్ల ముందుకు పోతాం. మేము ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది, పార్టీ అంతా నిర్ణయం తీసుకుంటే మీరు డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరేంజ్ చేయండి, వాళ్ళని రాజ్యసభ పంపించండి, ఈయన రాజ్యసభ పంపించినాం. మేమన్నా భలే మాట్లాడతారు. మీరు ఎంతమందిని బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని అవమానించి పార్టీ నుంచి పంపించారో ఆనాడు నుంచి 2001 నుంచి మొదలు పెడితే 2023 వరకు మొత్తం అంకెతో సహా చెప్తాం. చర్చ చేద్దామంటే అన్నింటి మీద చర్చ చేద్దాం. మీరేదో ఒట్టిన కాంగ్రెస్ పార్టీ బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. వాస్తవాలు చెప్పండి సార్, మీరు వాస్తవం కాంగ్రెస్ పార్టీ చేసిన వాస్తవాలు చెప్పండి. మరి రేవంత్ రెడ్డి ఏం చేసింది? మరి కాదండి నాకు అర్థం ఒక్క నిమిషం శరత్ గారు చెప్తాడు. చెప్పండి అన్న. ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టమని మేము చెప్పినామా? అరే మస్తు చెప్పారు సార్. కొడతాం మరి మా ప్రభుత్వం కూర్చో ప్రయత్నం చేసేట్లా మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్ని రోజుల కోసం ప్రజలు అనుకున్నాం? 5 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం కూర్చే ప్రయత్నం చేస్తే మేము చేతులకు కూర్చుంటాం. మరి చేతులకు కూర్చుంటాం. భారతీయ జనతా పార్టీ జైలే కర్ణాటకలో ఏం చేశారు, మహారాష్ట్రలో ఏం చేశారు, గోవాలో ఏం చేశారు? మరి వాళ్ళు చేస్తే కరెక్టా? అంటే మా ప్రభుత్వం కూర్చే ప్రయత్నం చేస్తే ఎందుకుంటాం మేము? 10 నిమిషాల్లో కూలుతుంది మా నాయకుడు అనుకోని తెలిస్తే అందుకే 10 మంది బయటికి పోయారు. మరి అనుకోకుండా 10 మంది బయటికి మరి మళ్ళీ మాట్లాడుతున్నాయి. నాకు అర్థం కాదు. అయిపోయింది సార్, దయచేసి పాతకాలం అయిపోయింది సార్. సమాజం మారింది. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలను తెలంగాణ సమాజం అంగీకరించారు. కానీ కూతురు ఏంటలేదా కేసీఆర్ మాట తెలంగాణ సమాజం ఉంటుందని మాట్లాడుతావు. నా కూతురే చెప్తుంది, నా ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి సొంత కూతురు చెప్తుంది. కూతురు సమాజం పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటాడా? మేము కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది చెప్తారు. మీ పని అయిపోయింది కదా, లోక్సభలో మీకు ప్రాతినిధ్యం లేదు. లోక్సభలో ఈరోజు గుడ్డుసున్నా సార్, మీ పరిస్థితి లోక్సభలో గుడ్డుసున్నా. మీ ఇందిరాగాంధీ మాట కుటుంబాల కామను ఏ కుటుంబాల కామన్ సార్? మీ కుటుంబం బంగారు కుటుంబం కదా మరి కేసీఆర్ గారి కుటుంబం. ఎందుకు కుటుంబం ఎట్లా మరి? కాంగ్రెస్ పార్టీ కుటుంబం అయిపోయిందా? మీ కుటుంబం అయిపోలేదు. పాపాలన్నీ టైం కరెక్ట్ టైంలో రివైన్ తీసుకుంటాయి. ఆ పాపాలు పైనాయి కాబట్టి కల్లకుట్ల కుటుంబంలో పంపకాల తేడా వచ్చి విడిపోయింది. మీ అన్ని పాపాలు మీ కాంగ్రెస్ ఏ పాపం? తెలంగాణ ఇస్తుంది మేము చేసిన పాపమా? చెప్పరాదు. ఆంధ్ర రాష్ట్రంలో పవర్ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, తెలంగాణ ఇస్తే మేము చేసిన పాపమా? ఏ పాపం చేసి చెప్పరాదు కాంగ్రెస్ పార్టీ? మీరు చేసిన అప్పులు తీరుతుంటే మేము చేసిన పాపమా? వెలుగు మీద అన్యాయం జరిగిందని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము చేసిన పాపం. మీరు అది ఇచ్చిన మళ్ళీ సార్లు మరి ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చి చెప్పరాదు? డబుల్ బెడ్రూమ్ మీ అప్పులు చెప్తే ఇంటింటికి సంక్షేమం ఇచ్చి ఏం సంక్షేమం ఇచ్చినా? మొదటి వాటిని ఎక్కడే ఇచ్చిన సంక్షేమం కనబడుతున్నాయి. యాదవ్ గొర్రెలు ఇచ్చి స్కామ్ చేసి మీరు గొర్రెలలో స్కామ్, కాలేజీలలో స్కామ్, అన్ని స్కామ్లు చేసి మీరు ఏదో స్కీములు ఇచ్చారు. అయిపోయింది పోనీ, అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది సార్. అందుకే సిట్టింగ్ స్థానాలు కూడా ఓడిపోతున్నారు. మీరు ఈ అహంకారం వీడాల. దిక్కుమాల ప్రభుత్వం మాట్లాడు, దిక్కుమాల ప్రభుత్వం మాట్లాడు, మర్యాద మాట్లాడు, పద్ధతి లేదు మీకు. బాగా ఉన్నావులే, నువ్వు ఉద్ధరించినావు, బాగా మాట్లాడుతున్నావు. ఇక భలే మాట్లాడతావు. దిక్కుమాల ప్రభుత్వం నువ్వేం దిక్కు చూపించినావు తెలంగాణ ప్రజలకు. దివాలా తీపించినా మీరు తెలంగాణ ప్రజలు దివాలా తీపించి మీరు మాట్లాడతారు. ఇక బానే ఉంది, ఆపండి. బానే ఉంది, ఆపాలా. మీ జీవన్ రెడ్డి గారి ప్రేమ ఉంటే మరి పోయి ₹1 బానే ఉంది. కానీ భలే చెప్పొచ్చు. మీ కోపాన్ని మీకు కావాల్సిన పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ విమర్శించట్లేదు. నాకు అర్థం కాదు. మీకు పదవులే ముఖ్యం కాబట్టి టికెట్ అయిపోతే పార్టీ మారుతాం. మారు మరి మీకు తెలియదు. మరి పాలకు టికెట్ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ పోతా, ఇంకో పదవి అయిపోతే ఇంకో పార్టీ పోతాయి. రేపు బీఆర్ఎస్ పార్టీ అయిపోతే పీ అయిపోతావు. పో మరి ఎవడవుతున్నాడు? మేము పార్టీలో బానే ఉంది. 2 పార్టీలు మారినాం అప్పుడే. ఇంకేముంది మరి మాట్లాడేది? 3వ పార్టీ పోతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మర్యాదగా పద్ధతిగా సబ్జెక్ట్ మాట్లాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. దమ్ము ఉంది, ధైర్యం ఉంది మాకు. మీ నాయకుడేమో అసెంబ్లీ రావడం, మీరే ప్రశ్నలు చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడతారు. ఆయన వృత్తికైన గౌరవం. వృత్తి ఏ వృత్తి మాట్లాడదు? నువ్వు ఎవరు వృత్తి? మీ డిబేట్లు ఎవరు వృత్తి? ఏ వృత్తి చెప్పరా? మరి వృత్తి ఏం వృత్తి చెప్పు. ఎవరు అవమానించారు? మేము అవమానించిన గౌరవంగా మాట్లాడితే గౌరవిస్తాం, అగౌరవంగా మాట్లాడితే ఎట్లా గౌరవిస్తారండి? నాకు అర్థం కాకూడదా?
భరత్ గారి మీద రెస్పెక్ట్ ఉంది ఇలా జాయిన్ మాకు లేదు రెస్పెక్ట్, మీరు ఒక్కరే ఉన్నది. మీరు ఒక్కరే రెస్పెక్ట్ ఉన్న నాకు అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారా? మీరు సబ్జెక్ట్ మాట్లాడి సమాధానం చెప్తాం, ప్రతి ప్రశ్న సమాధానం చెప్తాం. మాట్లాడుతుంది మరి ఆనాడు అప్పులేంది, ఈ రోజు అప్పులేంది, ఫిరాయింపులేంది, ఎవరి డెవలప్మెంట్ ఏంది, ఎందుకు అన్ని మాట్లాడతాం. మరి మాట్లాడతాం పప్పులని మాట్లాడతాం, మాట్లాడేది పప్పులని మాట్లాడతాం, మర్యాద మాట్లాడుతుంది, పప్పులని మాట్లాడతాం. పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఏం డొమైన్ ఉన్నాయి? ఏమున్నాయి చెప్పరా? మరి ఏముంది చెప్పరా? అసెంబ్లీ ఎందుకు రాలే? మరి పారిపోయేది ఎందుకు? అసెంబ్లీ పబ్లిక్ డొమైన్ ఉంటే ఏడొచ్చిన ప్రతిపక్ష నాయకుడు చెప్పరా? మరి మీ ప్రజాస్వామ్యం మీద బాగా గౌరవం ఉంది, ఎడిపోయింది మరి ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేసి చెప్పరాదు. పారిపోయి తెలంగాణని దివాలా తీపించి ఆగం చేసి అప్రపాలు చేసి తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసి మొత్తం మీరంటే ఉత్తరించినాడు తెలంగాణ. మీ కుటుంబం బంగారు కుటుంబం అయింది, బీఆర్ఎస్ నాయకులు బంగారం అయింది. తెలంగాణ నిండు దివాలా తీపించింది మీరు. 11వ రోజు నుంచి 6 ఓటీలు వేస్తున్నారు సార్. 11.5% ఓటీ తీసుకొచ్చినట్టు మీరు తెలంగాణ మీరు మళ్ళీ మాట్లాడతారు. 7.5% తక్కువ చేస్తే మేము తప్పు చేసినాం. 6 వర్షాలు ఇల్లు లేకుండా పోయి, డబుల్ బెడ్రూమ్లకి పైసలు లేకుండా పోయి, 7 లక్షలు ఇస్తాను 70 ఇచ్చే పోడుగులు బంత కూడా పోయి మీరు మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఆపాల మీరు ఎందుకు ఆ పరిస్థితి చెప్పారు? మరి ఎందుకు వచ్చింది బంగారు తెలంగాణ? ఎందుకు వచ్చింది సార్? మరి బద్మాషి తెలంగాణ చేసింది మీరు అంతా వచ్చి. మీరు మొత్తం దివాలా తీపించింది కాబట్టి మొదటి తారీఖు జీతాలు పరిస్థితి దిగజార్చింది మీరు. పార్టీ అదో కథ. మా పార్టీ అంటే గుర్తు పెట్టుకోవాలా? మీరు ఊగో అట్లాంటి పనికి వాళ్ళ పార్టీ ఎట్లా చేయను? మరి అంత నిజాయితీ పడలో మరి భారతదేశ చిత్రపటం మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. తిరుపతి రెడ్డి గారు ఒక్కరు, ఇక మీరు ఒక్కరే బీఆర్ఎస్ పార్టీలను కూడా భారత చిత్రపటం ఉండదు. ఇక బాగా మాట్లాడతారు. ఇక మా పార్టీ తెలంగాణ ఉద్యమం పాస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇటుకైట్గా వేర్చి బీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది. సాగునీరు ఇచ్చినాం, ప్రతి ఇంటికి తాగునీరు ఎక్కడ ఇచ్చినామంటే డీపీఆర్ లేకుండా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కాకు చెప్తుంటే ఏదో సాగునీరు ఇచ్చినావు. ఎక్కడ ఇచ్చినావు? ఎవరింటికి ఇచ్చినావు? మరి సార్ ఆపాల మీరు సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్టు ప్రమాణం చెప్తాం. డీపీఆర్ లేకుండా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు? 1 ఎకరా కూడా ఎందుకు మారలేదు? కాళేశ్వరం ఎందుకు ప్రమాదకర డ్యామ్ అయింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది? ఉన్నాయి సార్. మేము సబ్జెక్టుకు సమాధానం చెప్తాం. మేము భయపడి పారిపోయేటోళ్ళం కాదు. మేము సబ్జెక్ట్ సమాధానం చెప్పేటోళ్ళం. సబ్జెక్ట్ మేము మాట్లాడదామంటే గంటలు కాదు, ప్రతి ప్రశ్న సమాధానం చెప్తాం. మేము పారిపోతున్నాం మీలాగా. మీరు పారిపోయి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ అక్కడ పారిపోతుండు. రేవంత్ రెడ్డి చూస్తేనే పారిపోతే వీళ్ళట తెలంగాణలో మళ్ళీ అధికారులకు వస్తారట, వీళ్ళు తెలంగాణ ఉద్ధరిస్తారట. ఏ ఉద్ధరిస్తారండి? ఎందుకు నవ్వాలి? తప్పు చేసినామండి. నాకు అర్థం నవ్వాలి. మిమ్మల్ని చూసి నవ్వాలనా? ఎందుకు నవ్వాలి సార్? మిమ్మల్ని చూసి కేటీఆర్ గారు చెప్పాలా? అసెంబ్లీలో ఆట ఆడుకుంది. ఏం ఆడుకున్నాడు? ఆడుకున్నట్ట. ఇక మీలానే ఉంటది, మట్లనే ఉంటది. సబ్జెక్ట్ మాట్లాడాలా? సబ్జెక్ట్ సమాజం చెప్పకపోతే అప్పుడు మాట్లాడాలా? మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలన. ఏంటి దుష్ట పాలన? దుర్మార్గులు మీరు, దుష్టులు మీరు, దుర్మార్గులు దుష్టులు మీరు. మరి కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడతారు. భరత్ గారి మీద, మోడరేటర్ మీద ఇది చేస్తారు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు. మరి తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడతా మీకు టికెట్ చెప్పండి. పార్టీ మారి మీరు నీతులు చెప్తే ఎట్లయితే నాకు అర్థం కాదు. నీతులు ఏం చెప్పేది మీరు? మరి రేవంత్ రెడ్డి మీరు మాకు నీతులు చెప్పేది టికెట్ కోసం వచ్చిన వాళ్ళు టికెట్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు చరణ్ కౌశిక్ గారు ఇవాళ సబ్జెక్ట్ మాట్లాడితే నీ సబ్జెక్ట్ మీరు వ్యక్తిగత విమర్శ చేస్తే ఇవాళ జీవన్ రెడ్డి ఏమన్నారంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎట్లా ఇస్తారు సలహాదారు అని చెప్పి. రెండోది రేవంత్ రెడ్డి ఎలక్షన్ బిఫోర్ అన్నాడు కదా, ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలొద్దు, పార్టీ మారిన వాళ్ళని ఉరిదీయాలి. మెయిన్గా ఇప్పుడు జీవన్ రెడ్డి పోవడానికి కారణం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు, 10 మంది ఎమ్మెల్యేలని తీసుకోవడం అన్న దాని మీద ఆయన హట్ అయ్యారు సార్. అప్పుడే పోవాలి కదా సార్, ఇప్పుడు ఎందుకు పోతా సార్? ఎన్ని రోజులు అయింది జాయిన్? ఎక్కడ సార్? ఫస్ట్ లో కొన్ని రోజులు కామనే ఉన్నాడు. కామన్ లేదు, ఎందుకు మీరు చూడండి సార్. పోయినాడు సార్, ఎంపీ పోటీ చేసినావు కదా. ఆ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కదా జాయిన్ అయింది సంజయ్. ముందు జాయిన్ కాలేదు. నేను అదే చెప్తా ఉన్నా. ముందు జాయిన్ కాలేదు. దాన నాగేంద్ర ఎప్పుడు జాయిన్ అయ్యింది సార్?
అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్? ఆయన దాన నాగేంద్ర ఎప్పుడు జాయిన్ అయ్యాడు? దయచేసి ఎంపీ పోటీ చేసి సార్ 24లో. ఆయనకు అరే దయచేసి సార్ ఎందుకు సార్ ఇప్పుడు దాన నాగేంద్ర గురించి మాట్లాడి కరెక్టే. ఆనాడు దాన నాగేంద్ర గురించి ఎందుకు అంటే నీ స్వార్థం సులాభం కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ కావాలి. అదే ఇప్పుడు రాజకీయాలు ఏముందంటే ఇంకోటి సార్ ఒక నిమిషం, రాజకీయాలు ఏముందంటే మీరు అన్నట్టు దానం నాగేందర్ మాట్లాడిన రోజు మాట్లాడొచ్చు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు. రాజకీయాల్లో ఏంటంటే తన దాకా వస్తే గానీ తెలియదు, మరి అట్నే ఉంటది. స్వార్థపరులు ఎవరు కాదు. తన దగ్గర ఎమ్మెల్యేని జాయిన్ చేసుకునేసరికి మీరు ఆనాడు మాట్లాడితే మేము అందరం స్వాగతించే వాళ్ళం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం మాట్లాడాలి. మరి చిన్న టికెట్ అయినప్పుడు అప్పుడు మాట్లాడాల్సి ఉండే. మరి చిన్న టికెట్ వేయలేకపోతే ఆగింది కాబట్టి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. అరే రకరకాల అవకాశం రాకపోతే కాంగ్రెస్ పార్టీ మన హనుమంతన్న పీసీసీ ప్రెసిడెంట్ చేసి పాపం ఆయనకు రాలేదు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ లేడా? లాయలిస్ట్ అంటే అదే కదా, పదవులు ఉంటాయి పోతాయి కదా. గారు రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు ఒక విధంగా, అవకాశాలు రానప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఎట్లా సార్ ఇప్పుడు ఈ రకమైన చరణ్ కౌశిక్ గారు పాయింట్ రైజ్ చేశారు. దానం నాగేందర్ జాయిన్ అయినప్పుడు ఉన్నారు కదా, దానం నాగేందర్ పార్లమెంట్ తోటి ఎంపీగా కంటెస్ట్ చేశారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటారు. సార్ ఒక విషయం చెప్పన్నా, ఏదైనా ఇప్పుడు ఒక స్థాయిని బట్టి విమర్శలు అనేది ఆధారపడ్డాయి సార్. పార్టీలో ఎంతో కాలంగా ఉన్న వ్యక్తి సడన్ గా ఒక్క చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని పార్టీ అధిష్టాన వర్గాన్ని తప్పుపట్టడం కానీ, పార్టీ నాయకత్వాన్ని కానీ ప్రశ్నించడం కానీ జరగదు. ఎట్లయితే శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత తల నరికినారో అట్లనే కాంగ్రెస్ ఒకటి తర్వాత ఒకటి చేసినారు. చేర్చుకున్నాడు ఒక ఎత్తు అయితే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆ పదవి కట్టబెట్టడం మరీ దారుణం. ఎందుకంటే ఒకప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి మళ్ళా వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సెక్రటరీ ఎట్లయితాడు సార్? నాకు అర్థం కాదు. ఏమైనా ఆలోచన ఉందా? కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకువచ్చి చీలిక వర్గానికి గుర్తింపు ఇచ్చి తర్వాత లెజిస్లేచర్ పార్టీ చేరితే కాంగ్రెస్ పార్టీ చేరింది అన్నాడు. ఎక్కడన్నా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిక వచ్చింది అని చెప్పే పరిస్థితి ఉందా? అది అసలు ఏమన్నా ఉన్నదా సార్? వీళ్ళు అవకాశవాదానికి ఒక ప్రతికాష్ట సార్, ఒక రకంగా పరాకాష్ట లాగా తీసుకొచ్చినాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నీతి జాతి అనేది ఏది లేదు సార్. 3rd క్లాస్ రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డి అందవేసిన వ్యక్తి. నేను చెప్తున్నా కదా, నేను ఐ నో పర్సనల్లీ వాట్ హ్యాపెండ్, ఓటుకు నోటు కేసులో ఏం జరిగింది, తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహారాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి సభను రద్దు చేస్తాం, సభ మీద గొడవలు చేస్తాం అని. ఆయన ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. కేవలం రాజకీయాల్లో మ్యానిపులేషన్స్ ద్వారానే వచ్చినాడు. కాబట్టి మ్యానిపులేషనిస్టులకే ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను సర్వనాశనం చేసినాడు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటూ, ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ ఏది లేదు. ఓన్లీ మైగ్రెంట్ తెలుగుదేశం బర్డ్స్ ఉన్నాయి, తర్వాత లేదా బీఆర్ఎస్ నుంచి తీసుకువచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప సహజంగా ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ లేరు. కొంతమంది ఎవరన్నా ఇట్లా అల్లరి చేయడం వల్ల అక్కడిక్కడ కొంత ప్లెకేట్ చేస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మొన్న అతనికి ఇచ్చినాడు కదా వేం నరేందర్ రెడ్డి, ఏమంత గొప్ప పార్లమెంటేరియన్. తర్వాత పదే ఆయన గురించి చెప్తాడు. ఇప్పుడు ఆయన వల్ల ఏం జరిగిందో చెప్పండి. ఆయన ఇవాళ జీవన్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. ఏమని? పోచారం శ్రీనివాసరెడ్డి గారు దీనికి వ్యవసాయ శాఖకు అడ్వైజ్ అయిన తర్వాత ఏం అడ్వైజ్ ఇచ్చాడో ఒక 2 అడ్వైజ్ల పేర్లు చెప్పు అన్నాడు. చెప్పండి మరి ఏం అడ్వైజులు ఇచ్చినారు? ఇది ఒకటి ఏంటంటే ఆలోచన అనేది ఉండాలి. వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును, సహజంగా కాంగ్రెస్ భావజాలంతో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ కు నిరంతరం సేవ చేసిన వాళ్ళు, 40 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తిని కోల్పోతున్నందుకు నేను చరణ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసినానంటే కొంత బాధను ఎక్స్పెక్ట్ చేసిన. అవును కరెక్టే, మా పార్టీలో సరిగా జరిగిందో లేదో అసలు ఈ విషయం నేను మాట్లాడాల్సింది కాదు అనేది. కానీ రేవంత్ రెడ్డి ముఖ సంతృప్తి కోసమని రేపు ఇట్లా పొగుడితేనో లేకపోతే టీవీ డిబేట్లలో అల్లర్లు చేస్తేనో ఏదో పోస్ట్ ఇస్తాడన్న లెవెల్లో మాట్లాడినాడు తప్ప పార్టీకి జరిగిన ఎనలేని నష్టం గురించి మాట్లాడు. పోస్ట్ గురించి దయచేసి మీరు మాకు పోస్టులు అవసరం లేదు సార్. మీ గురించి మీరు మాట్లాడుకోండి సార్, మా గురించి మీకు ఎందుకంటే నాకు అర్థం కాకడతా. మీరే చెప్పని మీ ఇంటికి వచ్చినామా లేకపోతే మీ ఆస్తులకు వచ్చినా మీకెందుకండి? మీరు మాట్లాడుకున్నా జీవన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుకోరు, మా కాంగ్రెస్ పార్టీ గురించి మేము మాట్లాడుతున్నాం. మా క్యాబినెట్ మీరు మాట్లాడుతున్నాం. ఆగండి సార్, ఆగాలి మీరు మాట్లాడుతున్నారు. ఆగండి సార్, ఆగండి దయచేసి ఆగండి సార్. మీరంతా ఇప్పుడు పార్టీకి దయచేసి మీరు ఆగండి, మీకు లేదు కదా. అరే మీరు దయచేసి మీరు ఆపాలి సార్. మీరు దయచేసి సంతృప్తీకరణ అనేది వెరీ ఇంపార్టెంట్. జీవితంలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి. పదవులు శాస్త్రం కాదు ఎవరికైనా.
దయచేసి ఆగాలి సార్. ఆ మాట అరే ఆంధ్ర రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారు సార్, Please. ఆంధ్ర రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఆనాడు ఉండు, సమైక్య రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి సార్. ఆంధ్ర రాష్ట్రంలో లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి డిప్యూటీ సీఎం ఇస్తే కూడా పోలేదు సార్. మీరంతా ఒట్టినే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా అండి? కాంగ్రెస్ పార్టీ కోసం ఆడ జేడి సీఎం లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలా మంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే ఉంటే సార్ అధికారం ఉంటేనే ఉంటాం, అధికారం లేకపోతే మేము పార్టీలో ఉంటామంటే ఎట్లయితుంది? ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది లీడర్లు కాంగ్రెస్ పార్టీకి? కే రాజు గారు లేరా? వారు ఐఏఎస్ పదవి జీవన్ రెడ్డి గారు అధికార పార్టీలో పల్లం రాజు గారు లేరా? చరణ్ గారు? చాలా మంది ఉంటారు. కిలికు జీవన్ పల్లం గారు రెడ్డి లేరా? గారు అధికార పార్టీలో ఆగండి సార్. మీరు మీ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే మీకు మీరు అధికారం చెప్పండి, ముఖ్యం, అధికార మాకు పార్టీలో అధికారం పోతే ముఖ్యంగా. దయచేసి అర్థం చేసుకోవాల్సిందే, అధికారం అనేది వస్తుంది పోతుంది, పోతే వస్తుంది వస్తే పోతుంది. అది శాసనం కాదు సార్. ఇప్పుడు ఇది ఇప్పుడు సిస్టమ్. ఒక్క ఇంకోటి మాట ఆగండి సార్, భారతీయ- ఇంకోటి ఆగండి. మా కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదా? లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదా? బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ కాదా? వాకిడి సీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా? కొండ సురేఖ గారు కాదా? వివేకానంద ఎవరు గారు సార్? నాకు అర్థం కాకడతా. మీరు ఓంటే కాంగ్రెస్ పార్టీ బడగాజు మీద వేస్తే ఎట్లా? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు మాట్లాడాల్సి ఉండే. ఏమయ్యా సవితేంద్రాన్ని ఎట్లా తీసుకున్నావు? తలసాని శ్రీనివాస ఎట్లా తీసుకున్నావు? మల్లారెడ్డిని ఎట్లా తీసుకున్నావు? ఈ ఇంద్రకరణ్ ఎట్లా తీసుకున్నావు? మీరు మాట్లాడాలా? మీరు ఒట్టినే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదు. అన్ని పార్టీలలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా తక్కువ, 20% కూడా లేరు. ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం పక్క పార్టీ నుంచి వచ్చిందే. భారతీయ జనతా పార్టీ అయితే 90% పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక ఈ ఆ పార్టీల గురించి మాట్లాడి మా పార్టీ గురించి మాట్లాడి మేము ఒప్పుకుంటాం. కానీ ఒట్టినే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాం, ఇక వేరే పార్టీ గురించి మాట్లాడతాం అంటే ఎట్లా? అంటే మీరు విమర్శలు చేస్తుంటే మేము చూస్తూ ఊకోవాలండి. నాకు అర్థం కాదు. కాబట్టి ఏ పార్టీ అయినా మీరు మాట్లాడేటప్పుడు అన్ని పార్టీల గురించి మాట్లాడితే మేము కూడా ఒప్పుకుంటాం. మా పార్టీ కరెక్ట్, మేము వేరే పార్టీ కరెక్ట్ కాదని చెప్పినామా? మేము అన్ని పార్టీలలో ఫిరాయింపులు ఉన్నాయి. అన్ని పార్టీ ఒక పార్టీ ఎక్కువ ఉంటుంది, ఒక పార్టీ తక్కువ ఉంటుంది. ఇది స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. కొత్త సంప్రదాయం తెరదీయాల్సింది పోయి 63 ఉన్నప్పుడు జాయిన్ చేసుకుంటుంది, 88 మంది ఉన్నప్పుడు మీరే జాయిన్ చేసుకుంటారు. ఎంపీలు చర్చ ముగించాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. శరత్ గారు 30 సెకండ్స్. నాయకుల కొరత ఉన్నట్టు అభిషేక్ మను సింగ్ తీసుకొచ్చి రాజ్యసభ ఎందుకు ఇచ్చినారు సార్? అదేదో మరీ కాదండి. భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు సార్ అది వేరే టాపిక్ లేదు, వేరే టాపిక్. సో థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, తిరుపతి రెడ్డి గారు. మొత్తానికి జీవన్ రెడ్డి 42 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇవాళ రాజీనామా చేసి బయటికి వెళ్తున్నారు. ఫిరాయింపులకు సంబంధించిన ఇష్యూయే ఇక్కడ దాకా వచ్చింది. రెస్పెక్ట్ లేదు అని చెప్తున్నారు. చాలా విషయాల్లో ఆయన వైఖరి వెల్లడించారు. బీఆర్ఎస్లో చేరడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. సో బీఆర్ఎస్లో చేరిక ఆ పార్టీకి ప్లస్ అవుతుందా? ఆ పార్టీకి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గట్టి లీడర్ అవుతారా? రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండబోతోంది? నెక్స్ట్ 2 ఇయర్స్లో బీఆర్ఎస్ కూడా కష్టకాలంలో జాయిన్ అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓటమి, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనుకోని రిజల్ట్ రాని సందర్భంలో జీవన్ రెడ్డి జాయినింగ్ బీఆర్ఎస్కి ఎంత మేరకు ఉపకరిస్తున్నది చూడాలి రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ DNA.